అని ఏదో అన్నారు కానీ నాకు అర్థం కాలే. ఓకే. ఏం లేదు సార్, ఏం లేదు. బిఎన్బి టోకెన్ ఫార్మింగ్ సీట్ ఫండ్కి తగ్గించి తీసుకుంటున్నారని చెప్పి పొద్దున అన్నారులే సార్, అందుకని నేను అలాగా తగ్గించి తీసుకోవడం అంటే అచ్చా, అంటే గ్యాస్ ఫీజు తగ్గింది అనా మీరు అనేది? అవును సార్. అలాగా, ఓకే ఓకే. అంటే సరే, ఇక ఇంత నుంచి మొదటిగా పీవీసీ మెటాలే కట్ అవుతాయి అన్నట్టుగా వినాలే, అందుకని అది అవ్వచ్చు. అది ఇంకా కాకపోతే ఇప్పుడే అది డెవలప్ అవుతుంది. అది అవుతుంది అనమాట. అయితే డెవలప్ అనేది అది ఇంకా అయితే అది అవుతుంది అనమాట. ఓకే. ఇంకా మనకి పూర్తిగా అంటే బిఎన్బి అనేది ఉంటుంది గ్యాస్ ఫీజుగా ఖచ్చితంగా. కాకపోతే ఏమవుతుందంటే పీవీసీ ఎక్కువ శాతం ఏమో పీవీసీ మెటాలు మనం ఎప్పటి నుంచో అనుకున్నాం కదా. అది అవును అది సార్. ఇలా అయితే బాగుండు అని చెప్పేసి, సో అది ఇప్పుడు కాబోతుంది అనమాట. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇంకా మాట్లాడు సార్, ఏంటి విషయాలు? ఏమో సార్, ఇక్కడ సిగ్నల్స్ తక్కువ, అందుకని చెప్పి నేను అమ్మటికి మాట్లాడతాను, అందుకే బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అదే, ఎందుకంటే ఒక్కోసారి వాయిస్ కట్ అవుతా వస్తుంది, అందుకని నేను కూడా ఎటువరకు మళ్ళీ అడ్మిట్ చేయట్లేదు. అందుకే సార్ వచ్చి మామూలు కాములుగా వింటున్నా అంతే. అదే ఓకే. ఓకే సార్. ఓకే ఓకే. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఏంటి విషయాలు? సో ఎందుకంటే ఎంతమంది చేసుకుంటున్నారు మరి టోకెన్? ఎంతమంది సేల్ చేస్తున్నారు, ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది బై చేస్తున్నారు, ఎంతమంది సేల్ చేస్తున్నారు? సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు వచ్చిన అప్డేట్ని యూటిలైజ్ చేసుకుంటున్నారా లేదా? ఐ డోంట్ నో. చేసుకుంటే మంచిగా మనకే, ఎందుకంటే అప్డేట్ అనేది చాలా మనకి కొంతమంది అనుకుంటారు అప్డేట్ అనేది కొంతమందికి అర్థం కాలేదు. సో కొంతమందికి ఏంటంటే ఎలా ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది కూడా, ఎలా చేయాలి ఏం కథ అనేది కూడా చాలా మందికి అర్థం కాల. చాలా మందికి ఇది ఇంకా అర్థం కాలేదు. సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకుంటే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే, చేసుకునే వాళ్ళకి బెటరే సార్. అంటే ఇప్పటిదాకా చేసుకుని ఉన్న వాళ్ళకంటే మాత్రం చేసుకునే వాళ్ళకైతే బెటరే. ఎవరికైతే అసెట్ టూ మచ్ ఉందో వాళ్ళకి మాత్రం కొంచెం తీసుకోవడానికి కష్టమే, రియల్గా, నిజంగా. ఎందుకంటే మనము అంటే చాలా రోజుల నుంచి వెళ్ళి ఇది చేసుకొని, ఇప్పుడు మనకి విత్డ్రా టైంలో విత్డ్రా వస్తుందేమో అనే సమయంలో మరి అది కాకుండా ఈ పీటీపీ చేంజ్ అయింది కదా. సో నిజంగానే మనము అనుకున్నాకంటే అలాంటి వాళ్ళకైతే ఇది కొంచెం సరైన బిట్ కాదు. అందుకని బట్ ఎవరికైతే ఫార్మింగ్ చేసుకోలేరో, సో కొంతమంది ఎర్లీ బర్డ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకైతే ఇది చాలా చాలా బెటరే ఆలోచించుకుంటే. ఓకే. సో అర్థం చేసుకునే వాళ్ళకి వేరుగా ఉంటుంది, అర్థం కాని వాళ్ళకు వేరుగా ఉంటుంది అనమాట ఇది. సో ఈరోజు ఒకరు కాల్ చేసి, మన పార్ట్నర్సే, అందులో 210 ఏమో ఉన్నాయి, నేను ఫార్మింగ్ చేసుకోవాలనుకుంటున్నా 200ని అంటాడు. అవుతుందా సార్? కాదు. అది డిఫరెంట్ వే,
ఫార్మింగ్ చేయాలంటే చేసుకోవచ్చు. నువ్వు ఎలా చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ మన దినేష్, ఓకే, తేజవత్ మోహన్ నాయక్, వెల్కమ్ సార్, మాట్లాడండి. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. తేజవత్ మోహన్ నాయక్, వెల్కమ్, మాట్లాడండి సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మాది వరంగల్ సార్, నర్సంపేట అని. నర్సంపేట, అవును తెలుసు, ఎందుకంటే రెండు దగ్గర దగ్గరగా వరంగల్ అయితే దీంట్లో ట్రస్ట్ వ్యాలెట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు పెట్టాను సార్. నేను ఒక 50,000 దాకా పెట్టాను. కాయిన్స్ కూడా అమ్ముకున్నాను, పీవీసీ మెటల్స్ కూడా అమ్ముకున్నాను అప్పుడు. ఓకే. ఇంకా చాలా మిగిలిపోయి ఉండే సార్. అవి దగ్గర దగ్గర ఇప్పుడు 2 years నేను కొంచెం బిజీలా 2-3 ఫోన్లు మారిపోయినాయి. ఏదో సేఫ్ పాల్ అని ఒక యాప్ డౌన్లోడ్ చేసినా కానీ అది నాకు పూర్తిగా అవగాహన లేక దాని మీద నాకేం అర్థం కావట్లేదు సార్ అది. కానీ మొత్తానికి ఆ టైంలో ఆ ట్రస్ట్ వ్యాలిటీ ఆ 12 పదాలు ఏవైతే ఉన్నాయో రాసి పెట్టుకున్నారా లేదా? ఉన్నాయి సార్. అవి రేపు వెతుకుతా. ఇవాళ సడన్ గా నేను ఎందుకో మన టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే మీటింగ్ నడుస్తుంది, అది నడుస్తుందా లేదా అని అట్లా వచ్చిన. అయితే లక్కీగా మీరు కలిశారు. కంటిన్యూ నడుస్తుంది సార్. మీరు 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు రాకున్నా కూడా ఇది ఆ 2 సంవత్సరాలు కూడా ఏ ఒక్క రోజు కూడా విరామం లేకుండా కంటిన్యూగా నడుస్తుంది సార్. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తాను. కొద్దిగా బిజీ కొద్దిగా పట్టించుకోలేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు వీలున్నప్పుడు ఆ 12 పదాలు వెతకండి. ఫస్ట్ ఆ ట్రస్ట్ వ్యాలెట్లో కానీ లేకపోతే సేఫ్ పాల్లో కానీ ఆ 12 పదాలు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మనం తప్పకుండా సార్. రేపు పొద్దున మీకు కాల్ చేయవచ్చా సార్? వీలైతే చేయొచ్చు సార్, చేయండి, పర్లేదు, చూద్దాం. మీ నెంబర్ గిట్ట ఎట్లా వేసుకొని ఒకసారి ఇస్తారా? ఇప్పుడు నా నెంబరు మీకు చూడండి. ఇక్కడ మీరు ఈ యొక్క గ్రూప్లోనే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా లేరా? లేదు సార్, నాకు మొత్తం పోయింది. నాకు మొబైల్ 2-3 మొబైల్ మారిపోయినాయి. 2 మొబైల్ మారిపోయినా కూడా ఎప్పుడైనా కూడా మనము ఫోన్ నెంబర్లు సేవ్ చేసుకుంటే ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది చూడండి. మీకు ఇక్కడ నా నెంబర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ మీ నెంబర్, నా నెంబర్ కనబడుతుంది చూడండి. ఇక్కడ స్క్రీన్ షేర్ అవుతుంది. స్క్రీన్ షేర్లో నా నెంబర్ కనబడుతుంది చూడండి. ఒక్క నిమిషం. ఓకే సార్. ఓకే, ఇదే నా నెంబర్. రేపు పొద్దున కాల్ చేస్తాను సార్, ఏమనుకోకు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, ఇంకా ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళకి ఏంటంటే ఓకే సార్, మీరు మీట్ పెట్టుకోండి. అయిపోయింది కదా సార్? ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు హాజా సార్, కాజా సార్, మాట్లాడండి సార్. నమస్తే. కాజా పేరన్. ఓకే, మేబీ సార్ మన మైక్ అన్మిట్లో ఉంది, మరి సార్ మాట్లాడదనుకున్నారేమని. ఓకే, ఇప్పుడు ఈ సార్ ఇందాక అన్నట్టుగా కొన్ని రోజులు చూడని వ్యక్తికి ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఇప్పుడు ఓపెన్ చేసేసరికి ఒకవేళ 3 months 4 months అయింది అనుకోండి, అతను కూడా పరేషాన్ అయ్యేది. ఏంటంటే ఏమైంది, ఏం కథ అంటే ఏదైనా కారణం ఏదైనా కావచ్చు. మీటింగ్ రాక లేదా తన వ్యాలెట్ని ఓపెన్ చేసుకోక ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే, సో మనం ఏంటంటే సంవత్సరం నుంచి ఎర్లీబర్డ్ అని లేదా ఫార్మింగ్ అని అదర్ ఫార్మింగ్ అని అలవాటు పడిపోయాం. అది మంచిగా తెలిసిపోయి మళ్ళీ ఈజీ ప్రాసెస్ అయిపోయేసరికి మారిపోయింది కదా. సో ఇలా మనకు మళ్ళీ వ్యాలెట్ చూసుకుంటే మళ్ళీ కొత్తగానే. ఓకే, సో ఎనీవే, అందుకే లైవ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొద్దిగా అవగాహన ఉంటుంది తప్ప కొత్త వాళ్ళకి మళ్ళీ కొత్తగానే అవుతుంది. సరే, ఇక్కడ దినేష్ పొద్దున కాల్ చేయడం జరిగింది ఈవినింగ్. సో ఇక్కడ తను ఫార్మింగ్ చేసుకోవాలనుకున్నాడు, దాన్ని $200 కాబట్టి. కే చారి, వెల్కమ్ సార్.
నమస్తే సార్ నమస్తే సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్ రాజేష్ గారు, నేను లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. మీతో చాలాసార్లు మాట్లాడాను. ఎస్ సార్. మీ డాలర్స్ కూడా పంపించారు. ఓకే. నాకు చిన్న డౌట్ ఏంటంటే, నేను యాక్చువల్గా 1 వీక్ నుంచి కాంటాక్ట్లో లేను. అయితే నేను నెంబర్ ఆఫ్ అకౌంట్స్ $2,000 ఎర్లీ బర్డ్ చేశాను. అవి కనబడట్లేవా? ఎందుకని? ఎర్లీ బర్డ్ చేసినారు, ఎక్కడ కనబడట్లేదు అవి? ఫార్మింగ్ లో కనబడట్లేవు. టోకెన్ ఫార్మింగ్ ఇంతకుముందు 2000 కనపడేది కదా సార్. 2000 కనబడేది కదా అంటే అది మీకు తెలుస్తుంది. మీరు ఓపెన్ చేసుకుంటుంటే మీకు కనబడుతుంది. మీరు ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపించగలుగుతారా? షూర్ సార్, షూర్. చేయండి సార్. అవుతుందా సార్? స్క్రీన్ షేర్ ఒక్క నిమిషం సార్ చూస్తున్నాను. స్క్రీన్ షేర్ నేను కూడా స్క్రీన్ షేర్ క్లోజ్ చేస్తున్నాను. 1 minute సార్, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. ఓకే, కనబడుతుంది సార్. మీరు ట్రస్ట్ వాడికి వెళ్ళండి. ఓకే, సేఫ్ పాల్. ఫార్మింగ్ స్టేటస్ ఉంది కదా సార్. ఓకే. ఫార్మింగ్ స్టేటస్ లో యాక్చువల్గా మనకి ఇంత 2000 నేను ఎలిబర్ట్ చేశాను. అవి బయటకు వచ్చాయి సార్. 859 బయటకు వచ్చినాయి. ఇప్పుడు మరి 2000 ఇంతకుముందు కనపడేది కదా సార్, ఇప్పుడు 515 కనబడుతున్నాయి. అలా కాదు, ఇక్కడ మీరు టోకెన్ అది ఎప్పుడు చూసారు? ఇప్పుడు ఇక్కడ చూడండి, చిన్నగా ఏంటి అని చెప్తాను. వ్యాలెట్ ఫార్మింగ్ కూడా ఉంది, అక్కడ చెక్ చేయండి. వ్యాలెట్ ఫార్మింగ్ కూడా ఉంది, అది కూడా ఓపెన్ చేయండి సార్. ఇక్కడది ఓకే. సో 2000 ఉన్నాయని మీరు ఎలా అంటున్నారు? మీ దగ్గర ఏమైనా స్క్రీన్ షాట్ ఉందా? మళ్ళీ అది ఓపెన్ చేయండి, టోకెన్ ఫార్మింగ్ నొక్కండి. ఇంకొక వ్యాలెట్ చూపిస్తాను మీకు. అలా కాదు సార్, నాకు ఎన్ని వ్యాలెట్ చూపుతారని కాదు, మీకు ఎన్ని కరెక్ట్గా ఉన్నానో, ఏ వ్యాలెట్లో ఎన్ని ఉన్నారో రాసి పెట్టుకున్నారా? 2000 ఉండాలి కదా అంటే అట్లా కట్ అవ్వదు. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పడం కాదు, మిమ్మల్ని అడుగుతున్నాను. నేను టోకెన్ ఫార్మ్ క్లిక్ చేయండి మళ్ళీ ఒకసారి. ఇంకో వ్యాలెట్ ఏమో చూసుకోండి, ఇట్లా ఏ వ్యాలెట్లో ఎన్ని ఉండేది అనేది మీరు. అందుకే ఇంకో వ్యాలెట్ చూపిస్తాను. ఇంకో వ్యాలెట్ ఇప్పుడు ఇదంటే కొంచెం లేట్. ఇప్పుడు ఇంకో వ్యాలెట్ చూపిస్తాను, అది కూడా చూడండి. మీరు చూసిన తర్వాత అర్థం కావట్లేదు కొంచెం. ఒక్క నిమిషం. అయితే మనకి లాస్ట్ మంత్ 30 నుంచి వెళ్ళి ఇక్కడ 1702 ఉన్నాయి సార్. ఇక్కడ మీకు
అవును సార్. రివార్డ్ లో వచ్చి ఉన్నాయి 506 ఉన్నాయి. ఉమ్. మేబీ ఈ వ్యాలిడ్ ఏమో మీరు 2000 ఉండాలి కదా అనుకున్న వ్యాలిడ్ మేబీ నేను అనుకుంటున్నాను అట్లా. Yes, sir. Yes, అది sir. మీకు తెలియదు అంటే అలా కట్ అయిపోలేదు సార్, ఎవరికి కట్ అయిపోలేదు. కాకపోతే టోటల్ గా ఫార్మాట్ మొత్తం చేంజ్ చేసింది అనమాట. లాస్ట్ మనకు 30 Okay. తారీఖు నుంచి వెళ్ళి టోటల్లీ చేంజ్ అయిపోయింది అట్లా. ఓకే. దానివల్ల ఇప్పుడు కొందరు కన్ఫ్యూజ్ అవుతారు. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ 1700 లో మనకు వచ్చినవి 506 సార్? 506 అంటే ఇప్పుడు ఒకవేళ ఇందులో నుంచి వెళ్ళి మనం కొంతమంది ఏం చేసినాము, అదర్ ఫార్మింగ్ చేసాము, లేకపోతే మనమే మళ్ళీ ఫార్మింగ్ చేసుకున్నాము, అవి మనకు అలా తెలియదు, అయిపోతూ ఉంటాయి, అందులో నుంచి వెళ్ళి కట్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ అవి పూర్తి వచ్చేవరకు ఇక్కడ నిలబెట్టుకుంటే మాత్రం మనకు అర్థమవుద్ది. ఇందులో ముట్టకపోతే 506 నుంచి ముట్టకపోతే అంటే మనం ఏం చేయకపోతే మనకు అర్థమవుద్ది. అంతేగాని ఇక్కడ నుంచి మనము అక్కడ అదర్ ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది, ఎర్లీ బర్డ్ చేసుకునే అవకాశం ఇచ్చింది వీటిని. సో అలా మనం చేసుకుంటూ పోతే మనకు వస్తుంది. కానీ ఎంత వచ్చేది ఉండే, ఇంకా ఎన్ని రావాల్సింది ఎన్ని వచ్చినాయి అనేది మనము కరెక్ట్ గా దాన్ని కౌంటింగ్ చేసుకోలేకపోతాం. ఎందుకంటే వచ్చింది కూడా యూటిలైజ్ చేసుకుంటాం కదా మళ్ళీ. సో దానివల్ల ఇప్పుడు అక్కడ మిగిలింది చూసుకోండి. ఇప్పుడు అక్కడ మీకు రివార్డ్ స్టేషన్ ఇన్ని ఉన్నాయి, అది కనబడుతుంది అన్నమాట మనకి. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఏంటంటే సార్, మనకు 2000 4000 రావాలి కదా సార్. ఇది ఎర్లీ బర్డ్ ఇది. అవును, ఓకే. ఎర్లీ బర్డ్ లో ఇప్పుడు మనకు 17 ఇంతకుముందు 2000 చూపించేది కదా సార్. ఇక్కడ మనకి ఫార్మింగ్ స్టేటస్ లో 2000 చూపించేది. 2000 చూపిస్తే ఏమవుతుందంటే సార్, అందులో నుంచి వచ్చిన కొద్ది ఇప్పుడు ఈ రోజు మీరు ఉంచుకోండి, ఇంకో 5 రోజుల తర్వాత చూడండి 1702 నుంచి కట్ అయిపోతుంది. ఎందుకు కట్ అయిపోతుంది? అందులో నుంచి ఇక్కడ వస్తుంది సార్. అంటే మనకు 4000 కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ వస్తుంది. థ్యాంక్ యూ సార్. వెరీ టెన్షన్ అబౌట్ దిస్. ఎందుకంటే నేను మాట ఇచ్చాను వేరే వాళ్ళకి, దాంతో ఇక్కడ నుంచి ఎవరికి కమిట్మెంట్ ఇవ్వకండి. కమిట్మెంట్ మాత్రం ఇవ్వకండి ఎవరికి, వేరే వాళ్ళు ఎవరికి మాట ఇవ్వకూడదు. ఇప్పుడున్న ఫార్మాట్ అదే, మీకు తప్పలేదు. ఇప్పుడు ఫార్మాట్ ఏదైతే ఉందో 2000 ఖచ్చితంగా డబుల్ ఆ ఫార్మాట్ అనేది ఉంది, లేదని నేను అనట్లేదు. బట్ అంటే మనకి సిస్టమ్ లో నోటిఫికేషన్ వచ్చిన దాన్ని బట్టి దే విల్ డూ, అంటే మనకు రాబోయే రోజుల్లో కొన్ని చేంజెస్ అనేది జరగబోతున్నాయి. ఓకేనా? చేసుకున్న వాటికి ఓకే, యాజ్ పర్ యువర్ నాలెడ్జ్ పాజిటివ్ కదా సార్? పాజిటివ్ నో ప్రాబ్లం, దానికేం రీజన్ లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇక్కడ మనము ఈ ట్రస్ట్ వాలెట్ ని ఒక 4 month ఓపెన్ చేయకపోవడం, 3 month ఓపెన్ చేయకుండా, అంటే దీనికి టచ్ లేకుండా ఉండడం తప్పు. అప్పుడు నెగిటివ్ అవుతుంది, పాజిటివ్ అయి నెగిటివ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా పాజిటివే, కానీ అది ఇప్పుడు ఇందాక ఒకసారి చూశారు మీరు, విన్నారు లేదా టైంలో 2 సంవత్సరాలు ఓపెన్ చేయక, తనకి అది నెగిటివ్. ఇది నెగిటివే, ఎందుకంటే లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చినాయి అనమాట. మనము ఇప్పుడు చూడండి, మీరు కొందరు వ్యక్తులు 1 month నుంచి చేంజ్ అయ్యారు, 2 months నుంచి చేంజ్ చూడలేరు అనుకోండి. వాళ్ళకి ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే సో మొత్తం చేంజెస్ అంతా, అసలు అంతకుముందు ఉన్న ఫార్మాట్, ఇప్పుడు టోకెన్ ఫార్మింగ్ పేజ్ ఓపెన్ చేస్తే అప్పుడు చూసిన ఫార్మాట్ వేరు, ఇప్పుడు చూస్తున్న ఫార్మాట్ వేరు, మొత్తానికి డిఫరెంట్. కొంచెం కూడా అట్లా అప్రాక్సిమేట్లీ ఐ హావ్ 200 అకౌంట్స్ సార్. ఓకే, అందుకే సార్ మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే సార్, షుడ్ బి ఎవ్రీడే ఓపెన్ చేసుకోవాలని అడిగితే 200 అకౌంట్స్ సార్. ఎస్, బట్ అంటే 200 అకౌంట్ నేను ఎవ్రీడే ఓపెన్ చేయాలి అంటే అలా కాదు నేను చెప్పేది. సో మీరు రోజు ఒకటి ఓపెన్ చేసిన 200 రోజులు కావాలి కదా సార్, రోజు ఒక వ్యాలెట్ ఓపెన్. మరి ఇప్పుడు ఈ రోజు ఓపెన్ చేసింది నువ్వు, ఈ రోజు నేను ఇది ఓపెన్ చేస్తాను, రేపు ఇది అనుకుంటూ పోతే ఫస్ట్ చూసింది ఇవన్నీ చూసుకుంటూ పోయేసరికి మళ్ళీ 200 రోజులు 200 రోజులు అంటే మామూలు విషయం సార్. అవును సార్. అందుకు నేను అనేది ఎవ్రీడే కంపల్సరీ మనం కొన్ని అకౌంట్లు ఓపెన్ చేసుకుంటూ పోవాలి. చూడండి సార్, ఇప్పుడు 200 వ్యాలెట్లలో అట్లీస్ట్ మీకు 10 to 20 అయితే మెయిన్ వ్యాలెట్ ఉంటాయి, మిగతా అయితే కొంచెం చిన్న అయినా కూడా. సో అట్లీస్ట్ ఈ 20 వ్యాలెట్స్ ని ఎవ్రీడే ఓపెన్ చేసుకోవాలి కదా సార్. ఎవ్రీడే అంటే సార్ మనం ఒక 4 రోజులు ఓపెన్ చేస్తే ఏమవుతుంది, దానిలో ఏది ఇంకా ఇంపార్టెంట్ అనేది ఇంకా మనకు అర్థమవుతుంది దాంట్లో. అందుకని అట్లా ఎవ్రీడే అంటాము, బట్ చేసుకుంటే మంచిదే. గుడ్ ఇన్ఫర్మేషన్ సార్, చాలా ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్ గా నేను ఏంటంటే ఎట్లాగ మన అకౌంట్లే కదా,
పెళ్ళవని ఎప్పటికి పోదు కదా అనే ఉద్దేశంతో నేను అది పక్క అది ఓపెన్ అది 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 మాత్రం మీకు అది 100% రాసి ఇవ్వచ్చు, రాసి కూడా ఇవ్వచ్చు ఈ రోజులలో. ఇది వేరే వాటిని మన కమిట్మెంట్ ఇవ్వలేం కానీ దీని కమిట్మెంట్ ఇవ్వచ్చు, ఇట్లా ఇప్పుడు బంద్ కాదు అనేది. బట్ లాట్ ఆఫ్ థ్యాంక్ చేంజెస్, యూ. దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎస్ చేంజెస్. సార్, ఎస్ సార్, ఎస్ సార్. సో లాట్ ఆఫ్ చేంజెస్ ని మనము అర్థం చేసుకోవాలి అంటే మనం లైవ్ లో ఉండాలి. మనం లైవ్ లో లేనప్పుడు అవి చేంజ్ వస్తుంది, చేంజెస్ వచ్చిన ఒకటే, మారిన ఒకటే, మారకుండా ఒకటే కదా సార్. అట్లాంటి ఎప్పుడైతే మనం లైవ్ లో ఉండి సో దాన్ని యూటిలిటీ చేసుకుంటాం వాళ్ళకే ఈ లాట్ ఆఫ్ చేంజెస్ అనేది బెనిఫిట్. ఎలా బెనిఫిట్ తీసుకోవాలా లేదా, బట్ నేను వీ హ్యావ్ టు డూ, మనము ఇందులో రన్ అవ్వన్నా అద్దా అనేది కూడా మనకి అన్ని విషయాలు అర్థమవుతాయి. అందుకని చెప్పేసి నన్ను అడిగితే బెటర్ దెన్ లైవ్ లో ఉండడం బెటర్. లైవ్ లో లేకపోతే మనకు ఈ సిస్టమ్ మరీను ఇంకా అన్నిటి సిస్టమ్ కాదు, ఈ సిస్టమ్ కాదు సార్. లైవ్ లో లేకపోతే మనకు వేస్ట్ సార్. అంటే మిమ్మల్ని నేను అనడం కాదు, అట్లా జనరల్ గా మాట్లాడుతున్నాను. లేదు సార్, లేదు సార్. యాక్చువల్ గా యు బిలీవ్ ఆర్ నాట్, ఐ లాస్ట్ 2.5 crores ఇన్ డిఫరెంట్ కాన్సెప్ట్స్. బట్ ఒకటే మీకు చెప్పాను ఇంతకుముందు నేను యాక్చువల్ గా. ఇప్పుడు బట్ గాడ్ గ్రేస్ పెల్వైన్ ఈజ్ లివింగ్ మై లైఫ్. ఎస్ సార్, ఎస్ సార్, 100% సార్. అది మనకి ఎప్పుడు కానీ సార్. అందుకని నిజంగా ఈ రోజు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇస్ వాల్యుబుల్, ఎక్సలెంట్ వాల్యుబుల్. నేను ఎందుకంటే సార్ ఇన్ని అకౌంట్లు ఉన్నాయి కదా, ఎందుకులే ఓపెన్ చేయడం, ఎట్లాగ వస్తాయి కదా అనే ఉద్దేశంతో కొన్ని మెయిన్ అకౌంట్స్ 2000, 1000, 500 ఇట్లాంటి అకౌంట్సే కొంచెం ఓపెన్ చేసి చూసుకుంటాను. సో డెఫినెట్లీ యాజ్ పర్ యువర్ సజెషన్ డెఫినెట్లీ ఐ విల్ మెయింటైన్ దిస్ సంథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు ఇన్ని వ్యాలెట్ ఉన్నాయి కదా, మీరు స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి, నేను స్క్రీన్ షేర్ చేసి మీకు ఒకటి చూపిస్తాను. షూర్ సార్, షూర్ సార్. ఎందుకు అంటే అది మీకు అత్యవసరం ఇప్పుడు, ఎందుకంటే ఇన్ని వ్యాలెట్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవసరం ఏం అనేది చూపిస్తాను ఏంటని. ఓకే, నేను చెప్పిన తర్వాత షుడ్ బి ఫాలో కావాలన్నా అద్దా, అలా చేయాలన్నా అద్దా అనేది అది డిపెండ్ ఆన్ యూ, మీదే ఉంటుంది. సో నేను అందుకని ఏమంటా అంటే మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు, మీరు లైవ్ లో ఉండండి, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. జస్ట్ మినిట్ సార్, 1 minute. అంతలోపు ఒకరికి మరి డాలర్లు కావాలంటే పంపించేస్తున్నాను, పంపించే 1 minute. కాపీ, ఓకే, కాపీ. సో అది చేసేస్తే మీరు ఆపండి, నేను చూపిస్తాను మీకు. నాది ఆఫ్ అయిందా సార్ మీద? ఒక్క నేను చూస్తాను, 1 minute సార్, నేను చూస్తాను. మీకు కూడా తెలుస్తుంది సార్ ఆఫ్ అయింది లేదు అంటే, అది ఫోన్ లాక్ అయింది. నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేశారా? ఓకే సార్, ఓకే సార్, బెటర్, నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఆన్ చేస్తాను. 1 minute సార్, 1 second లో ఒకరికి ఇస్తున్నాను, డాలర్ సెండ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు నేను మీది స్క్రీన్ షేర్ ఆఫ్ అయింది, పర్వాలేదు సార్, నో ప్రాబ్లం. సో నేను ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. అట్లీస్ట్ ఇది మీ గురించి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒక 5 minutes లో వింటే మీకు కొంచెం. సో ఇప్పుడు ఏం చేంజెస్ వచ్చింది అనేది మీరు గ్రహించారా సార్? చేంజెస్ ఏం వచ్చింది మరి ఈ 30 తారీఖు నుంచి వెళ్ళి అనేది మీకు అర్థమైందా సార్? ఏమైనా అర్థమైందా? కాక సార్, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనకి లాస్ట్ మంత్ 30 తారీఖు నాడు చేంజెస్ వచ్చింది, ఏం చేంజ్ వచ్చింది అనేది మీకు అర్థమైందా? అంటే ఇంకా కంప్లీట్ గా అర్థం కాలేదు సార్, అసలు యాక్చువల్లీ అర్థం కాలేదు కదా, అదే దాని గురించి చెప్తున్నాను. ఏమైందంటే సార్, ఇప్పుడు మనకు అదర్ ఫార్మింగ్ తెలుసు కదా. అదర్ ఫార్మింగ్ అంటే మనం ఇంకో వ్యాలెట్ నుంచి వెళ్ళి ఇంకో వ్యాలెట్ కి, మనం ఉన్న వాటి నుంచి వెళ్ళి ఇప్పుడు రివార్డు చూసారు కదా మీరు. అవును, మనం వాటిని ఈ వ్యాలెట్ నుంచి ఇంకో వ్యాలెట్ కి మనం ఈజీగా చేసుకునే వాళ్ళం, అవునా? అవును సార్, అవును, చాలా ఈజీగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అది ఉందా సార్? ఇప్పుడు లేదు కదా సార్, అది లేదు కదా. అర్థమైంది కదా సార్ మీకు? అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఎస్ సార్, ఎస్. ఓకే, మీకు అర్థమైంది, నో ప్రాబ్లం. సో మంచిది. నేననేది ఏంటంటే అది ఓకే, మీకు అర్థమైంది, థ్యాంక్ యూ. సో నేను ఇక్కడ స్క్రీన్ షేర్ చేస్తూ ఒక వ్యాలెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఎక్కువ వ్యాలెట్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి మరి? ఇప్పుడున్న పరిస్థితి, సపోజ్ ఇప్పుడు ఆల్రెడీ లాట్ ఆఫ్, అంటే మనము ఫార్మింగ్ చేసుకున్నాము, చాలా వరకు ఫార్మింగ్ చేసుకున్నాం. మరి అందులో మన అసెట్ వచ్చి నిలబడి ఉంది అక్కడ. అయితే
ఇప్పుడు వెంటనే మనకు అది విత్డ్రాల్ ఇస్తే విత్డ్రాల్ 100 ఇప్పుడు మనం విత్డ్రాల్ అనేది లేదు ఇప్పుడు మన దగ్గర. విత్డ్రాల్ లేదు అనేది సార్. అవును. P2P ద్వారా మనం చేసుకుంటున్నాం. P2P అంటే ఏంటి? మరి ఈ P2P ఇప్పుడు మనము అదర్ ఫార్మింగ్ కానీ లేకపోతే సార్ మీకు కావాలంటే నేను అమ్మేయడము, నాకు కావాలంటే మీరు ఇవ్వడము, అది చేసుకుంటే అవును. అది దట్ ఈస్ నో రికార్డు. అంటే అది నీకు Yes, నాకు yes. మాత్రమే తెలుస్తుంది, మనము మీకు మాత్రమే తెలుస్తుంది. ఎలాగైతే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఏది చేయాలన్నా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరపాలని ఎందుకంటే అంటే సో వాళ్ళకి రికార్డ్ ఉంటుంది. Yes, తర్వాత sir. అవును. అది ప్యూర్ మనీ అవుతుంది. ఆ మనీ అనేది ప్యూర్ మనీ అవుతుంది. అంటే నకిలీ మనీ కాకుండా ప్యూర్ మనీ అవుతుంది. సో అవును. అలాగే మనకి ఇప్పుడు సిస్టమ్ ఏం చేసి సార్, ఖచ్చితంగా నువ్వు ఏ ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా నువ్వు చేయాలన్నా కూడా సార్. P2P ద్వారానే చేసుకోవాలి. సో ఇంతకుముందు మనము లాస్ట్ 2024 ఆగస్టు 4వ తారీఖు నుండి వెళ్ళి మనము అక్టోబర్ 28 తారీఖు వరకు ఎన్నో ట్రాన్సాక్షన్లు జరిపాం. దేర్ ఈజ్ నో అవును. రికార్డ్, నథింగ్. ఎవరికి తెలియదు అవును. అవును. ఎన్ని అవును జరిగింది, సార్. ఏ కథ అనేది ఎవరికి తెలియదు. బట్ అవును. ఎప్పుడైతే 30 తారీఖు నుంచి వెళ్ళి ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కూడా అది బ్లాక్ చైన్ టెక్నాలజీలో రికార్డ్ అవుతుంది. ఓకే, ఓకే, ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈసారి ఫార్మింగ్ స్టేటస్ లోపల సార్. 691 ఉంది. రివార్డ్ లో అవును ఎక్కువ సార్. ఉన్నాయి, నిలబడే 1236. అవును సార్. అయితే దీన్ని నడిపించాలి. ఇప్పుడు మనము అక్కడ ఉమ్. ఉంచుకొని అలా నిలబెట్టి లాభం లేదు. ఇంకా ఆహా, ఎక్కువ ఉన్న ఓకే, వాళ్ళైతే ఓకే. కనుక నన్ను ఆ, అడిగితే దాన్ని అక్కడ నిలబెట్టి నో బెనిఫిట్. బట్ సార్. ఇప్పుడు కొంచెం నడిపియాలా? మరి ఇప్పుడు ఆ, నడిపిస్తే మనం లాస్ అవుతున్నాం. వాస్తవమే. yes, sir. ఏంటి లాస్ ఆ. మీకు అర్థమైందా సార్? ఏంటి లాస్ ఏంటి? మనం ఇంతకుముందు 100 చేస్తే 100 వచ్చేది కదా సార్. ఇప్పుడు ఇప్పుడు రావట్లేదు కదా. ఏంటి 100 చేసి 100 ఇప్పుడు వస్తుంది? ఇక్కడికి బయట 100 మనకు లేనే లేదు కదా. విత్డ్రాల్ అనేది 100 విత్డ్రాల్ లేనే లేదు కదా సార్. $100 మనం పెట్టేస్తే $100 వచ్చేది కదా. ఇప్పుడు ఇప్పుడు $100 కూడా పెడితే వస్తుంది సార్. $100 $100 ఇప్పుడు మీరు $100 తో ఫార్మింగ్ చేసుకుంటే 100కు 100 వస్తుంది. అది ఉంది. అది ఎందుకు లేదు? ఇప్పుడు ఉందా కూడా ఉంది సార్? సార్. ఉంది 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 ఉంది. అంటే మనకు 10 వస్తుంది కదా సార్. అటు చూపెట్టడం 10 చూపిస్తుంది కదా. దాని ఏంటి సేల్ అవుట్. అది దాన్ని మనం సేల్ అవుట్ అంటారు. మనం సేల్ చేస్తున్నాం. మీరేమన్నారు ఓకే. ఇందాక? బై అన్నారు. బై గురించి సేల్ మాట్లాడారు. అవుట్ 10, సేల్ అవుట్ 10, క్రెడిట్ 100. ఏనండి, ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు 100 ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒకటి విత్డ్రాల్ మీ ఎదురుగా చేద్దాము. సార్. విత్డ్రాల్ అంటే సార్ ఇక్కడ మనం ఒకటి చేస్తున్నాం అనుకోండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఏమైంది సార్? 100 పెట్టారు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో లోయెస్ట్ ప్రైస్ ఇస్తున్నాడు. నెక్స్ట్ Yes, ఏమైతే sir. సార్ 0.20 అంటే ఈ రోజు 100 అమ్మేస్తే 100 సేల్ అవుట్ చేస్తే ఇప్పుడేమో మనకు $10 వర్త్ గల పీవీసీ మీద బయటకు వస్తుంది. ఈ అవును సార్. 0.1 అనేది ఆఫ్ అయిపోతే 0.2 వస్తుంది. అదే ఆగిపోతే 0.3, అదే ఆగిపోతే 0. ఈ విధంగా ఇవన్నీ సార్ 0. ఆర్మీ కాన్ఫిడెంట్ పెరుగుతుందా సార్ అట్లా? ఓకే, పెరుగుతుంది. దాంట్లో మీకేమనిపిస్తుంది? యాజ్ పర్ యువర్ కన్సర్న్, యువర్ పెరుగుతుంది. డెసిషన్ అవుతుంది. అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు సార్ ఇంకో ఆప్షన్ లేదు నీకు, అంటే నీకు నాకు Sir. కానీ ఇంకో ఆప్షన్ లేదనమాట. పీవీసీ మెటాలో ఇప్పుడు మనం దొంగతనాలు చాలా చేసాం. అంటే మన ఇద్దరే మనం దొంగతనాలు చేసాం. మనం వేరే Yes, sir. అనకూడదు కనుక మన ఇద్దరే అనుకుందాం సార్. మనం దొంగతనాలు చాలా చేసాం పీవీసీ ఎస్ సార్. దొంగతనం ఏంటి? దొంగతనం ఏంటి? దొంగతనం ఏంటి అది? ఇట్లాంటి మళ్ళీ కొత్త వాళ్ళకి సార్ రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్తారు. అందుకని చెప్పి దాన్ని కూడా మనం ఒక నిమిషం మాట్లాడుకోవాలా. దొంగతనం ఏంటంటే నా దగ్గర అసెట్ చాలా ఉంది కదా అని చెప్పేసి నీకు అమ్మేశాను నేను. దగ్గర తక్కువ 600 రూపాయలకి అమ్మేశాను సార్. 600 రూపాయలు 600, 500 కూడా అమ్మేశారు కదా. అమ్మేశారు. కొంతమంది ఏం చేశారు, బిజినెస్ చేసే వ్యక్తులు దాన్ని సేల్ అవుట్ 10 రూపాయలకి చేశారు. నీ దగ్గర 6 రూపాయలు తీసుకొని ఇంకొకరికి 1000 రూపాయలకి అమ్మేశారు. అంటే దొంగతనం కాదు సార్. దొంగతనం జరిగిందా లేదు? దొంగతనం జరిగింది. ఈ దొంగతనం ఎవరికి తెలియదు. జరిగింది దొంగతనం. బట్ సిస్టమ్ ఎప్పుడు చెప్పలేదు నువ్వు 6 రూపాయలకి అమ్మేసి, 4 రూపాయలకి అమ్మేసి, 10 రూపాయలకి అమ్మేసి చెప్పలే. అవును. సో ఇది జరగకూడదు. చెక్ పెట్టడానికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఏం చేయాల నువ్వు ఈ యొక్క పీబీసీ అంటే మధ్య వాళ్ళు వీళ్ళ సిస్టమ్ ద్వారానే చేయాలి. నువ్వు ఏది చేయాలన్నా కూడా. సో లేకపోతే సైలెన్స్ ఉండిపో, అంతేగాని నువ్వేమైనా చేయాలన్నా సిస్టమ్ ద్వారా చేయాలా. అంటే జరుగుతుందా జరగదా అనేది తర్వాత విషయం. జరుగుద్ది.
కానీ నేను నన్ను అడిగితే లేట్ అవుద్ది అంటాను, నేను జరగదు అన్నాను, ఎస్ సార్, లేట్ ఎస్ అవుద్ది ఎస్ అంటాను. ఓకే, ఇప్పుడు అవసరం ఉన్న వాళ్ళకి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుకుంటూ వచ్చిన, ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, ఎన్ని వ్యాలెట్ అన్నారు సార్? 200 వ్యాలెట్ అన్నారు. 200 వ్యాలెట్ లో ఒక 20ని ఒక 0 అంటే ఒక 20 వ్యాలెట్ ని మెయిన్ వ్యాలెట్ గా మార్చుకుంటే మిగతా వ్యాలెట్లకి వెళ్ళి కొన్ని వ్యాలెట్లకి వెళ్ళి మీరు ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఓకే సేల్ అవుట్ చేయండి, పర్లేదు, అలా తప్పులేదు, మీకు మీరు లాస్ అవ్వరు. ఎందుకంటే చెప్పన్నా, ఈ 1223 ఉన్న దాంట్లో అందులో 200 నై పెట్టినాయి, వ్యాలెట్ పెట్టింది, మొత్తం 1000 కూడా సిస్టమ్ ఇచ్చింది, తప్పులేదు. సో దీంట్లో మనం ఒక ఎందుకంటే మనం ఏంటంటే ఇక్కడ సో మనం ఇక్కడ సేల్ చేస్తున్నాను, బట్ నేను ఏం చేస్తున్నా మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర 200 వ్యాలెట్లు ఉన్నారు కదా, నేను 200 వ్యాలెట్లలో ఓన్లీ 10-20 వ్యాలెట్లు అమ్ముకోండి, మిగతా ఏం చేయండి సార్, మళ్ళీ ఎర్లీ బర్డ్కి ఉపయోగించండి దాన్ని. అంటే ఈ రోజు నుంచి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాడు సార్, మీరు మనం 100 ఇస్తే మనకు 10 వస్తున్నాయి, కానీ మళ్ళీ మనం ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకుంటే మనము $10 పెడితే మనకి మళ్ళీ అక్కడ $100 వస్తుంది వర్త్ లోపలికి. అర్థమైంది సార్? ఇప్పుడు ఇది సేల్ అవుట్, సేల్ అవుట్, ఓకే, ఇది సేల్ అవుట్ చేశాను. మళ్ళీ నేను ఏం చేస్తాను దీన్ని, ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్కువ వ్యాలెట్ ఉన్నాయి కదా, ఎక్కువ వ్యాలెట్ ఉన్న వాళ్ళము ఏం చేయాలా, మళ్ళీ బై చేయండి. బై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఈ వ్యాలెట్లు ఇప్పుడు చేసేటివి ఈ రోజు స్టార్ట్ అవుతున్నాయి, కానీ నేట్ గా స్టార్ట్ అవుతుంది, అంటే మంచిగా మనం కూడా సిస్టానికి బిజినెస్ ఇచ్చినట్టే, మనం కూడా సిస్టానికి బిజినెస్ ఇచ్చినట్టే. సో దీనివల్ల ఏం బెనిఫిట్ అయింది, మరి నీకు నాకైతే బెనిఫిట్ జరగలేదని కూడా మనకు డౌట్ రావచ్చు కొంతమందికి. బట్ ఇక్కడ నువ్వు తీయకపోతే కూడా బెనిఫిట్ ఉండదే, నువ్వు చేయకపోతే కూడా బెనిఫిట్ లేదు కదా. అట్లీస్ట్ ఇక్కడ అట్లా ఉండిపోతుంది కదా. అట్లీస్ట్ నువ్వు ట్రాన్సాక్షన్ జరిపితే ఇక్కడ పబ్లిక్ లో మనం ఉంటున్నాము, పబ్లిక్ లో తెలుస్తుంది, ఏం తెలుస్తుంది పబ్లిక్ లో. సో చూడండి సార్, మనకి ఇంతకు ముందు మన పీవీసీ మీటా ట్రాన్సాక్షన్ 24 hours ట్రాన్సాక్షన్ చూస్తే $2,000, $3,000, $5,000, $6,000 వాళ్ళం. బట్ ఈ యొక్క P2P వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా $28,000 తగ్గలేదు ఒక రోజు 24 hours వాల్యూ. అవును సార్, అవును. 28,000 ఎక్కడ, 4,000, 3,000 ఎక్కడ, మనం ఇక్కడ చేంజెస్ చూడగలుగుతాం లాట్. అంటే ఇక్కడ మనము పర్సనల్ గా ఆలోచిస్తే నీకేమైనా లాభం వచ్చిందా, నాకేమైనా లాభం రాలేదు ఇక్కడ. అవును. బట్ మనకు కావాల్సిన సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి. సిస్టమ్ ఇంప్రూవ్ అయితే కూడా మనం ఇంప్రూవ్ అవుతాం, మనం కూడా ఇంప్రూవ్ అవుతాం. సో అందుకే ఇక్కడ ఇప్పుడు మనం పీవీసీలో ఏమి చేయాలన్నా కూడా యాజ్ ఏ సిస్టమ్ త్రూ సార్, సిస్టమ్ త్రూ. వితౌట్ సిస్టమ్ త్రూ నువ్వేమి చేయలేము మనం. కనుక మీరు మొన్న ఒక మీటింగ్ లో చెప్పారు, హిందీ మీటింగ్ లో నేను కొంచెం పాజిటివ్ విన్నా సార్. 98% వాళ్ళు పాజిటివ్ ఉన్నారు, 2% మనం నెగిటివ్ ఉన్నాం. అది 100% నాకు ఐ హావ్ కాన్ఫిడెన్స్ అబౌట్ దట్. యాక్చువల్లీ అది కరెక్ట్ కూడా సార్, కరెక్ట్ కూడా. మీరు అన్నట్టుగా డిసీవింగ్ అనేది జరుగుతుంది అనేది సిస్టమ్ అబ్జర్వ్ చేస్తుంది అనే సంగతి మనకి ఇప్పుడు అర్థమైంది. 100% ఇక్కడ అది సిస్టమ్ అంటే ప్రతిదీ కూడా మనం చెప్పే ప్రతి మాట, మీరు అనుకోండి, ఎవ్రీబడి, సార్ అనుకోండి, మార్నింగ్ మేడం అనుకోండి, సంబడి, ఎవ్రీబడి మాట్లాడేది సిస్టమ్ వింటుంది అనేది క్లియర్ గా అర్థమైంది ఈ అప్డేషన్ వల్ల. 100%. సో 100% అది 100%. ఎందుకంటే సిస్టమ్ తన పని తను చేసుకుంటుంది, కానీ ఇన్ మిడిల్ ఏం చేస్తుంది అంటే మన యొక్క మైండ్ సెట్ ని కూడా అబ్జర్వేషన్ చేస్తుంది. 100% మన మైండ్ సెట్ ని అర్థం చేసుకుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది మనం అనుకుంటున్నాం మనకు స్వతహాగా, అంటే మనకు సొంతంగా డబ్బులు రాకపోవడం వల్ల మనము నెగిటివ్ అవుతున్నామే తప్ప. కొంచెం నెగిటివ్, అవునా, కంపల్సరీ మనం యాక్సెప్ట్ చేయాలి ఇక్కడ. ఎందుకంటే కొంతమంది ఇక్కడ మనం యాక్సెప్ట్ చేయాలి అందరి విషయాలు కూడా మనం. ఎందుకంటే అందరూ ఓకే అంటే మనం అది కాదు అంటే అనడానికి కూడా లేదు ఇక్కడ. బట్ కొంతమంది డిసీవ్ ఎప్పుడు కూడా సిస్టమ్ ఎప్పుడు చేయలేదు సార్ ఇప్పటివరకు. 2019 నుంచి వీఆర్ అబ్జర్వింగ్. మీరు మీటింగ్ పెట్టిన కాంచి నేను వింటూనే ఉన్నా. సో సిస్టమ్ ఈజ్ ఎవ్రీథింగ్ అబ్జర్వింగ్, సిస్టమ్ ఈజ్ జెన్యూన్. సో అందుకు నేను ఏమంటానంటే ఇప్పటిదాకా మన పాయింట్ ఏంటంటే సార్, సో పెరుగుతుందా అనేది మనం అనుకున్నాం కదా, పెరుగుతుంది. కాకపోతే ఏమైతుంది అంటే సార్ చెప్పండి సార్, ఇక్కడ మనం కొన్ని వ్యాలెట్లు
ట్రాన్సాక్షన్ జరపాలి. దెన్ ఎస్ సార్, కొన్ని ఎస్ వ్యాలెట్లు ఎస్ ఏం చేయాలి, కొన్ని వ్యాలెట్లు ఆపుకోవాలి. ఆ వ్యాలెట్లలో ఏం చేయాలా, కొన్ని సార్ వ్యాలెట్లు ఇప్పుడు 10 తో కూడా మనం చేయాలి, కొన్ని 20తో సార్ కూడా మనం అలాంటి వాళ్ళని చేయాలి, కొన్ని 30కి చేయాలి, కొన్ని 40, 50 ఇట్లా ఈ విధంగా మనము కొంతవరకు చేయాలి, చేసుకుంటూ పోవాలి. ఇక సార్ లాస్ట్ లో కొన్ని వ్యాలెట్లు ఉంటాయి కదా, వీటిని మనము 100 కూడా వెళ్తాయా వెళ్ళాయా నో క్వశ్చన్ మార్క్, అది అవసరం, ఆ తర్వాత విషయం. బట్ ఇక్కడ మనం ఏం అవును చేయాలంటే సార్. మనలాంటి వాళ్ళము ఇక్కడ ట్రాన్సాక్షన్ జరపాలి, ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ అనేది జరపాలి, ఎస్ సార్, ఎస్ కంపల్సరీ జరపాలి సార్. ఎందుకంటే కంపల్సరీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు 2105 ఇక్కడ అవైలబుల్ పీవీసీలో ఉన్నాయి. సో దీన్ని మనం ఏం అవును ఇక్కడ సార్, నిలబెట్టుకుని లాభం ఏంటి, ఇప్పుడు ఎట్లా నువ్వు తీయలేము కనుక మనం అవును ఏం చేయాలా, స్టేక్ నౌ ఉమ్, జస్ట్ స్టేక్ నౌ చేసేయాలా. సో ఆ, సెల్ఫ్ 2000 స్టేక్ పీవీసీ మాట. సో అందుకే నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే పబ్లిక్ కి ఈజీగా అర్థం అవ్వడానికి ఇట్లా మనం మాట్లాడుకుంటూ దెన్ సార్ లైవ్ లో మనం ఎప్పుడైతే చేస్తామో, ఇది నాకు ఆఫ్లైన్ లో కూడా నాకు చేయొచ్చు, బట్ నేను చేయను ఆఫ్లైన్ లో, ఎక్కువ ఆన్లైన్ లో నేను చేస్తాను. ఆన్లైన్ అంటే ఎస్ సార్, ఎస్ మన సార్, మీటింగ్ కరెక్ట్ లోనే ఉంది నేను సార్, చేయడానికి ఎందుకంటే అర్థం ప్రయత్నం కావాలి చేస్తాను. కదా సార్. ఎస్ సార్, ఎప్పుడైతే మనం మాట్లాడుతూ దెన్ దానికి అనుగుణంగా మనం మాట్లాడుతూ చేస్తాం, అప్పుడు అందరికి కూడా ఈజీగా అర్థం అవుద్ది. సో ఇక్కడ లైవ్ లో ఎస్ కూడా సార్, పనులు అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఈ రోజున మనం 2000 పీస్ మీటర్ పెట్టేశాం ఇక్కడ. ఎస్ ఎస్, సో దాని పని చేసుకుంటూ గ్రేట్ సిస్టమ్, గ్రేట్ గ్రేట్. సో దాని పని అది మళ్ళీ చేసుకుంటూ వెళ్తుంది, నో ప్రాబ్లం నాకు. ఎస్, ఎందుకంటే ఈవెన్ ఇలా మీరు 2000 పెట్టినా కూడా 4000 ఇస్తుంది కదా సార్ సిస్టమ్. ఇక్కడ ఉంది, ఇప్పుడు ప్రైవేట్ స్టేషన్ ఉంది అంటే ఇవన్నీ కూడా ఆగిపోతాయి సార్, ఇవన్నీ కూడా ఆగుతాయి. అంటే ఎస్ సార్, ఎస్ సార్, పెట్టిన ఎస్ దానికి సార్, వస్తుంది, పెట్టిన దానికి టెన్షన్ లేదు, కొద్దిగా తక్కువ వస్తుంది వాళ్ళు చెప్పలేం, కానీ పూర్తిగా కూడా వస్తాయి. కానీ కాకపోతే సార్ ఇవన్నీ కూడా ఆగిపోతాయి, ఇవన్నీ కూడా అవును సార్, ఆగిపోతాయి. అవును లేదా అవును ఇప్పుడైతే ఏ విధంగా అయితే చేంజెస్ వచ్చినాయో మళ్ళీ లాట్ ఆఫ్ చేంజెస్ వస్తాయి అనమాట. అట్లా చేంజెస్ వస్తాయి. అప్పటికి ఇప్పుడు ఎవరైతే లైవ్ లో ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఎంతో కొంత బెనిఫిట్ తీసుకుంటూ సిస్టాన్ని అర్థం చేసుకుంటూ వెళ్ళడమే తప్ప, సో నాకు మొత్తం నేను బయటకు తీసుకోవాలా, నేను పక్కన ఉంటానంటే కుదరదు. ఈ సిస్టమ్ లో ఎంట్రీ తప్ప అవును అవుట్ లేదు, అవుట్ గేట్ లేదు ఈ సిస్టమ్ లో. రైట్ సార్, అవును అబ్జర్వ్ సార్, చేసుకున్నాం మనం, అవుట్ ఎస్ గేట్ సార్, లేదు, ఎంట్రీ గేట్. డెఫినెట్లీ. సో ఇక్కడ ఈ ఈవెన్ దో విధంగా సిస్టమ్ ఎప్పుడు కూడా రిసీవ్ చేయలేదు సార్. నాకు తెలిసి సిస్టమ్ ఎప్పుడు రిసీవ్ చేయలేదు. చేయాలి బట్ సార్. మీరు చెప్పిన దాని ప్రకారం కొంచెం పాజిటివ్ క్రియేట్ అయింది అందరికి కూడా. మీరు హిందీ మీటింగ్స్ వింటున్నారు అంటే మేమంటే వినలేను కానీ మేము కొంచెం బిజీ, మీరు కొంచెం కంప్లీట్లీ ఉన్నారు కాబట్టి మీరు చెప్పే మాటలతోటి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. మీరు కొంచెం హిందీ మీటింగ్స్ విని సిస్టమ్ ఇస్ గోయింగ్ టు బి పాజిటివ్ అని చెప్పింది. గివ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఎప్పుడు సిస్టమ్ ఎప్పుడు కూడా డిసీవ్ చేయలేదు, ఎవరిని చేయలేదు. అది ఎందుకు సార్, నేను నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ లోకి పోయినా దగ్గర నేను చెప్పాను కదా సార్, 2.5 CR ఐ లాస్ట్. ఈవెన్ దో నేను PVC మెటల్ ఐ ఎర్న్డ్, బట్ ఇప్పుడు సిస్టమ్ ఎప్పుడు మనం కొద్దిగా మైండ్ పెట్టలేదు కానీ సార్, ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మళ్ళా పబ్లిక్ అనిపించవచ్చు, పాతది మాట్లాడతారు సార్ అని చెప్పి అనుకుంటారు. కానీ ఇదే 2.5 ఎగ్జాంపుల్ 2.5 CR సంథింగ్ ఒక 10-20 lakhs మనము స్టార్ట్ లో ఇది 2022 ఆగస్టులో కానీ లేకపోతే జూలైలో కానీ మనం పెట్టుకుంటే లాట్ ఆఫ్ మనీ ఇచ్చింది ఇక్కడ సిస్టమ్. గుర్తు చేస్తారా అవన్నీ? 100% చూసారా, అప్పుడు ఇచ్చింది అవును, అప్పుడు అలా ఇచ్చింది. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే వీళ్ళు సిస్టమ్ వాళ్ళు క్రైటీరియా తెచ్చారో, క్రైటీరియా సార్, అప్పుడు దాంట్లో పెట్టినా కూడా డబ్బులు బాగా వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే ఆ టైంలో పీవీసీ మీటర్ వాల్యూ ఎక్కువగా ఉంది. వచ్చిన రివార్డ్ ని ఇమీడియట్లీ మనము పబ్లిక్ కొనడానికి రెడీగా ఉన్నారు, మనం అమ్మడానికి రెడీగా ఉన్నాం, ఇంకా రివార్డ్ వచ్చింది అని చెప్పేసి. సో అట్లా అప్పుడు ఏమైందంటే మనకు పీవీసీ మీటర్ మీద కొంతమందికి నమ్మకం లేకుండా పోయింది. దానివల్ల వాళ్ళు పబ్లిక్ పెట్టలేకపోయారు ఆ టైంలో. అవును సార్, అవును సార్. ఎందుకు అంటే అక్కడ చేంజెస్ వచ్చింది. అంటే ఇక్కడ మనము ఎప్పుడైతే క్రిప్టోలోకి వెళ్తుంది అనే సమయంలో ఇక్కడ అన్ఎడ్యుకేషన్ పీపుల్సే ఎక్కువ మంది ఇందులోకి రావడం జరిగింది. ఆ టైంలో లాస్ట్ మూమెంట్ లో, లాస్ట్ 6 months ఎప్పుడైతే ఆఫ్ అవుతుంది అనగా ఆ 1 year ఏదైతే ఉందో, సో ఎక్కువ మంది అడిక్ట్ అయ్యారు. సో నథింగ్ నాలెడ్జ్, దే డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్. సో అలాంటి వాళ్ళు ఎక్కువ నాలెడ్జ్ అయ్యారు. సో బట్ ఇక్కడ చేంజ్ వచ్చేసరికి వాళ్ళందరూ కూడా డీల్ పడిపోయారు. అవును సార్, అవును అవును. సో ఆ విధంగా రాలేకపోయారే కానీ, లేకపోతే మీరు నిజంగా మనము
మీరు అన్నట్టుగా మీరు 2.5 CR పెట్టుంటారు. నేను నాలాంటి వాడినేమో లగ్భగ్ దగ్గర దగ్గర 5 లాక్ వరకు కూడా బయట పెట్టి నేను కూడా కోల్పోయి ఉన్నాను. సో ఆ విధంగా అవే కూడా ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడనేమో మనకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నేను నాలాంటి వాడిని ఓకే 1 లాక్ 2 లాక్ పెట్టి ఉంటాను, ఇక్కడ బయటనేమో 5 లాక్ పెట్టాను. అదే 5 లాక్ ఇక్కడ పెట్టి 2 లాక్ బయట పెడితే ఈ 5 లాక్ మనకు మంచి ఇన్కమ్ ఇస్తుండే, ఆ 2 లాక్ పోయినా పర్లేదు, బట్ ఇక్కడ ఉల్టా అయిపోయింది. సో ఈ విధంగా జరిగిపోయింది. ఓకే, బట్ ఎందుకంటే సో అన్ని కూడా మనకు అనుకున్నగా జరగవు. ఓకే, జరిగిపోయింది, దాని గురించి కాదు. కానీ ఇప్పటి నుంచి కూడా మనం ఏం చేయాలంటే సార్, ఇక్కడ ఎక్కువ వ్యాలెట్ ఉన్న వాళ్ళం, ఇక్కడ ఎక్కువగా వ్యాలెట్లు ఉన్న వాళ్ళం ఏం చేయాలా, ఖచ్చితంగా ట్రాన్సాక్షన్ జరపాలి. ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇప్పుడు మనం లైవ్ లో చూస్తున్నాం. సో లైవ్ లో మనము అందరికి మొన్న చెప్పాను నేను, అందుకే CMC అనేది కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి, అందరూ లాగిన్ అవ్వండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఇందులో మనకు ఎవరో చెప్తే వినాల్సిన పని కూడా లేదు. ఇక్కడ ఒక 2 సార్లు మనం చూసామంటే, ఇక్కడ 2-3 సార్లు మనం చూస్తామంటే సో ఏమవుతుందంటే ఇక్కడ ఎంత బిజినెస్ జరుగుతుంది, నిజంగా బిజినెస్ జరుగుతుందా లేదా అనేది కూడా మనమే చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి సార్, ఇప్పుడు ఎంత ఉంది సార్ ఇక్కడ, ఇది అయ్యో నా వాయిస్ వస్తలేదు సార్. వస్తుంది సార్, ఒకసారికి మరి వాయిస్ రావట్లేదు అంటున్నారు. లోలో ఉంది వాయిస్. లోలో ఉందా సార్ వాయిస్? వాయిస్ క్లియర్ సార్, క్లియరా? ఏ సార్ లో ఉందో సార్ ఒకసారి మీరు లెఫ్ట్ అయ్యి మళ్ళీ ఎంటర్ అవ్వండి సార్. ఓకే సార్, రైట్ సార్. వస్తుంది వాయిస్ వస్తుంది సార్. ఓకే సార్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వాల్యూమ్ చూడండి మీరు. ఇందాక నేను ఏమన్నా 27,000కి తగ్గలేదని చెప్పాను. ప్రతిరోజు చూస్తూ వస్తున్నాను, నేను షేర్ చేస్తాను, ప్రతిరోజు చూస్తున్నాను. ఈ రోజు చూడండి సార్, $50,000 బిజినెస్ జరిగింది, $50,000 బిజినెస్ జరిగింది. ఇది ఎవరు సృష్టించే రాదు, ఇక్కడ బిజినెస్ జరిగితేనే కనబడుతుంది. అవును సార్. ఇది కావాలని ఎక్కడ నెంబర్ పెట్టడం జరగదు, తెలుసు కదా సార్. CMC అంతే కదా సార్, అందరికి తెలుసు. అందుకని చెప్పేసి ఇంపాసిబుల్ అది. యా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకనే సార్ మరి పార్ట్నర్స్, మరి చూడండి ఇక్కడ మీరు ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా వాల్యూమ్ పెరుగుతుందా లేదా, వాల్యూమ్ పెరిగితే సిస్టానికి ఇన్కమ్ వస్తే సార్, అవునా కదా సార్. 2,000తో 3,000తో అప్పట్లో మనం చూసాము. ఇక్కడ నేను ఎన్నోసార్లు చూసాను, నేనే ఇక్కడ మాట్లాడిన కూడా. ఈ 2,000 అంటే ఏంటి సార్, ఒక వ్యక్తి ట్రేడింగ్ చేసి, నా ఫ్రెండ్స్ నేనే కావచ్చు, ఒక్కొక్కసారి 3-4 వేల బిజినెస్ చేస్తున్నాం ఇక్కడ ఒక రోజు. ఒక వ్యక్తి అంటే నేను ఒక రోజు బిజినెస్ చేసింది 25 లక్షలు. సో 25 లక్షలు అంటే దగ్గర దగ్గర 20,000 పైన USDT. సో ఇక్కడ ఇంత పెద్ద సిస్టమ్ అనుకుంటే 2,000 3,000 USDT బిజినెస్ జరిగితే ఎక్కడ పీస్మెంట్ రేట్ జరుగుతుంది, ఎక్కడ మనం దీని నుంచి వెళ్ళి మనం డబ్బులు ఆశించాలి అని అప్పట్లో నాకు అనిపిస్తుంది. కనుక నేను చెప్పలే, నేను ఆ మాట ఇక్కడ మాట్లాడలేదు. నేను ఇక్కడ కోరుకున్నది ఏంటంటే సిస్టమ్ కూడా ఇది రావాలి, ఇది వాల్యూమ్ రావాలి. సిస్టమ్ అడ్మిన్ అప్పట్లో తను వేరే బిజినెస్ చేసి ఇందులో లిక్విడిటీ వేయడం, ఆ లిక్విడిటీ అనేది ఊరికే నీళ్ళలో కలిసిపోవడం చాలా సార్లు జరిగింది. ఇక్కడ ఇప్పుడు బిజినెస్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఈ BSC స్కాన్ లో కానీ మనం ఎక్కడ కానీ చెక్ చేస్తే మరి ఏ బ్లాక్ చైన్ కి ఎంతెంత జరిగింది అది కూడా మనము లైవ్ లో చూసుకోవచ్చు. సో చూడండి సార్, అందరికి ఇక్కడ మీరు రాకుండా వేరే వాళ్ళకి వేరే కైన్స్ ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపించేవాడిని సార్. చిన్నవి ఏది చాలా తక్కువ రేట్లు ఉన్న వాటిని కూడా ఇక వాల్యూమ్ దీన్ని ఇంత జరుగుతుంది. సో మన ప్రీవియస్ మేట వాల్యూ 2,000 3,000 ఉంటాయి, ఎక్కడి నుంచి మనకు పెరుగుతుంది అంటే పబ్లిక్ అర్థమయ్యేది కాదు. ఎందుకంటే అర్థమవుతుంది సార్, వాళ్ళు చాలా డిలే ఉన్నారు, వాళ్ళు డబ్బులు పెట్టారు, వాళ్ళు డిలే ఉన్నారు, ఏది చెప్పినా ఎక్కదు. నిజంగా చెప్తున్నారు, ఇప్పటికి కూడా ఎక్కదు ఎవరికైనా. బట్ ఈవెన్ ఇక్కడ చూడండి సార్, ఒకటి మీకు ఇక్కడ చూపిస్తున్నాం, WLF అని. ఇది యాక్చువల్లీ వెరిఫై కాలేదు ఏది CMC లో. ఇది కూడా బిజినెస్ జరుగుతున్నావు పోయిందా సార్? సార్ నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఇక్కడ సార్ నా వాయిస్ వస్తుందా? వస్తుంది కదా. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను WLFI అని చెప్పేసి. ఓకే థ్యాంక్ యూ సార్. ఇక్కడ CMC మనం PVC మెటాను వెరిఫై చేసింది, కానీ ఇక్కడ ఈ కాయిన్ వెరిఫై చేయలే. కానీ ఇక్కడ బిజినెస్ ఎంత జరుగుతుంది, లాట్ ఆఫ్ బిజినెస్ జరుగుతుంది. చూడండి ఇక్కడ మిలియన్స్ లో బిజినెస్ జరుగుతుంది. 24 hours వాల్యూమ్ చూడండి ఇక్కడ మీరు. సో జరుగుతాయి ఇట్లా. సో అలాంటిది మన PVC మెటా మనకు బిజినెస్ ఎందుకు జరుగుతలేదు అంటే, సో విషయం ఏంటంటే చాలా అందులో తప్పులు జరుగుతున్నాయి, సో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. సో దానివల్ల మన PVC మెటా అనేది కొంచెం లోగా వెళ్ళడం జరిగింది సార్. సో డోంట్ వరీ, ఇప్పటి నుంచి వెళ్ళి ఇప్పుడు ఇదంతా కూడా ఎందుకు వచ్చిందంటే సార్, మీరు
ఆ వాల్యూని మనం చూడొచ్చా అన్న ఒక మాటకి ఇదంతా మనం మాట్లాడడం జరిగింది సార్. ఎస్ సార్, ఇది చూస్తాం సార్, ఇది అట్లీస్ట్ మీరు చూస్తాం. చాలా మందికి నంబర్ ఆఫ్ పీపుల్ కి చాలా క్లారిటీ ఇచ్చారు ఈ రోజు. యాక్చువల్గా టు బి ఫ్రాంక్, చాలా నంబర్ ఆఫ్ పర్సన్స్ కి, థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ కి మీరు క్లారిటీ ఇచ్చారు. బికాస్ ఇట్ విల్ బి ఇన్ ద యూట్యూబ్ టుమారో. డెఫినెట్లీ definitely thousands of people, but they will definitely they will come to know. Thank you Sanjay. But only ఒక చిన్న డౌట్ చెప్పండి. లాస్ట్, మీరు ఏమనుకోవద్దు. చిన్న పర్సన్ ఫానిక్స్ లో ఉన్నాడు, కొరల్లో ఉన్నాడు, పెరల్లో ఉన్నాడు, వాళ్ళ పరిస్థితి ఏంటి అదేంటంటే సార్ ఒకటి చెప్తాను సార్. ఒకటి, ఇప్పుడు బిజినెస్ ఇస్ బిజినెస్. మీరు ఆలోచిస్తే దానికి ఎవరు గాని న్యాయం చేయలేరు. కానీ ఏంటంటే సార్, ఒకటి తప్పు ఎక్కడ జరిగింది సార్, ఒక 2 to 50 పెట్టుకో, 32 పట్టుకో, అక్కడ తప్పు జరిగింది చెప్పడంలో. అవునా? ఎస్ సార్ 100%. సిస్టమ్ ఎక్కడైనా మనకి మెన్షన్ చేసిందా అంటే చేయలేదు. మరి ఎవరు దీన్ని మెన్షన్ చేసిందంటే నువ్వు నేను. ఎగ్జాంపుల్ సార్, మనం వేరే అనకూడదు, నువ్వు నేనే కదా అగ్రి అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఒప్పుకోవాలి ఆ మాట. అగ్రి, అక్కడ తప్పు జరిగింది, అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఆటోపూల్ అనేది, అది ఆటోపూల్ గా వస్తుంది. అది ఆటోపూల్ ఏ విధంగా వస్తుంది అనేది చెప్పేసి మన ఇద్దరం కూడా గ్రహించలేదు సార్. నువ్వు రావాలి, నువ్వు వచ్చిన తర్వాత నలుగురిని కొత్త వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు కూడా ఒక్కొక్కరు నలుగురిని తీసుకురావాలి. అప్పుడు నువ్వు 16 టీం అవుతుంది. నీకు ఇంత ఇష్టంగా చెప్తాను సార్. ఇప్పుడు నువ్వు నలుగురు తెచ్చారు, మీరు వేరే వాళ్ళని నలుగురు తీసుకొచ్చి మీరు కూరలు అయ్యారు. సో వాళ్ళు మీ ఇంట్లో అయి ఉండకూడదు, మీ ఇంట్లో నలుగురు వేసుకోకూడదు. ఏమవుతుంది దానివల్ల? నువ్వు పెట్టింది 2250 అయితే నీకు ఆల్రెడీ ఇద్దరితోనే నీ యొక్క అమౌంట్ వచ్చేస్తుంది నీకు. ఓకేనా సార్? వచ్చేసింది. ఇంకో ఇద్దరిది ఎక్స్ట్రా అమౌంట్. ఆ ఇద్దరిది అందులో నువ్వు కొంతవరకు వేసుకుంటే నువ్వు సెకండ్ లేయర్కి వెళ్ళిపోతావు, కూరలకి వెళ్ళిపోతావు. అవునా? అంటే నువ్వు ఖర్చు పెట్టలే అక్కడ, నీ ఖర్చు వెళ్ళిపోయింది, నీకు బాధనే లేదు అక్కడ. నీకు అసలు నీకు బాధ ఉందా సార్? నీకు ఎందుకు బాధ ఉంది? నీకు ఎందుకు బాధపడుతావు నువ్వు? ఒక 32 లక్షలు రాలేవు, కానీ అట్లీస్ట్ నీ మనీకి వచ్చి నీకు ఎక్స్ట్రా వచ్చింది కదా. అవును. బట్ నువ్వు చేసింది ఏంటి అక్కడ? నో, నువ్వు పైకి వెళ్ళాలంటే నీ ఇంట్లో నలుగురు వేసేసావు. తర్వాత లేదంటే నలుగురికి తెచ్చి ఉండొచ్చు మేబీ, కానీ వాళ్ళకి చెప్పింది ఏంటి? నువ్వైతే కొత్తగా నలుగురు తెచ్చుకున్నావు బాబు, నువ్వు కూడా నలుగురిని తెచ్చుకోవాలి, తెచ్చుకుంటే నీ మనీ నీకు వస్తుంది. ఆ తర్వాత ఆ నలుగురు కూడా మళ్ళీ ఇంకో నలుగురిది, అంటే నువ్వు అతనికి చెప్తే అతను ఇంకో అతనికి చెప్తాడు, ఇంకో అతనికి చెప్తాడు. ఈ విధంగా జరగాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? నో, నువ్వేం చేయాల్సిన పని లేదు ఇక్కడ. జస్ట్ 2 to 250, 32 కొట్టు. షార్ట్ కట్ మాట్లాడాలి, ఎందుకంటే లేట్ అవంతా మనకు వద్దు. డీప్ గా 2250 పెట్టుకో, 32 తీసుకో. ఈ విధంగా నువ్వే చెప్తున్నావు, చేయకు, ఏం చేసిన పని లేదు. జస్ట్ నువ్వు బ్యాంకులో వేసుకున్నట్టే, నువ్వు నథింగ్. అట్లీస్ట్ నువ్వు మీటింగ్ రా అని కూడా చెప్పలే. మీటింగ్ రా అంటే వాళ్ళు రారు కదా, మళ్ళీ నీకు 1125 రూపాయలు రాదు, 1125 రూపాయలు రాదు. అందుకని చెప్పి అట్లా. సో వాళ్ళకి ఏబిసిడి వచ్చా అంటే అది కూడా లేదు. కొంతమంది వ్యాలెట్ కూడా ఇవ్వలేదు, అదొకటి. ఇలా జరుగుతూ ఏమైందంటే మొత్తము ఏమంటాం కదా, మనం నిన్న చూస్తున్నాం సార్. ఏదో ఇప్పుడు ఒక 10 మంది నిలబడితే, ఎగ్జాంపుల్ ఒక 10 మంది లైన్ లో నిలబడితే, అప్పుడు మనం చూస్తూ ఉంటాం వీడియోలో, రీల్స్ వీటిలో. ఫస్ట్ ఒక వ్యక్తికి, ఎదుటి వ్యక్తికి చెప్పిన వ్యక్తి కరెక్ట్ చెప్తాడు ఇది అని. చెప్పిన తర్వాత తన నెక్స్ట్ వ్యక్తికి తను చెప్పింది అందులో ఇంగ్లీష్ లో 2 లీటర్లో 1 లీటర్లో తీసేస్తాడు, నెక్స్ట్ కు పంపిస్తాడు, అంటే చెప్పడంలో పొరపాటు. సో ఆ నెక్స్ట్ ఏమిటంటే ఇక్కడ అర్థం మొత్తం మారిపోయింది, మొత్తం మారిపోతుంది, దానికి సంబంధం ఉండదు. సో ఇలా జరిగిపోయింది సిస్టమ్, ఇలా జరిగింది. ఓకే, జరిగిపోయింది. సో ఎలా నీకు ఆటోపుల్ వస్తుంది? నాట్ పాసిబుల్ కదా సార్, నాట్ పాసిబుల్. ఖచ్చితంగా అది 99% నాట్ పాసిబుల్, 100% పాసిబుల్ లేదు. ఇప్పుడు నువ్వు నేను అనుకోవచ్చు, అది సాఫీగా సాగుతున్నా అని, ఎందుకు బంద్ చేసినాడు, ఎందుకు ఇంట్లోకి పోయిండు, ఎందుకు అట్లా చేసిండు, ఎంత వేస్ట్, ఇది డబ్బులు తినడానికి వచ్చాడు, డబ్బులు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అరే నువ్వు ఎవరికి డబ్బులు ఇచ్చావు సార్? నువ్వు 30 DP పెడితే అది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి నీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో $25 పనిచేశాడు, 25 DPలు పనిచేశాడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే సిస్టమ్ తీసుకుంది $5 కదా సార్. అదే అదేనండి. అది ఏమైంది ఇప్పుడు అలా అయింది. 2022లో has given $60 for everybody. Everyone నువ్వు పెట్టిన దానికి ఇచ్చేసాడు.
ఇచ్చేసారు. అది మనం తీసుకుంది 5 ఆలోచించలేదు ఎక్కడి నుంచి డాలర్స్ వచ్చినాయని. 12 టైమ్స్ నువ్వు ఇచ్చేసారు. తీసుకున్నావు నువ్వు తీసుకున్నావు అంటున్నావు తప్ప నువ్వు ఇచ్చింది ఆలోచించలే. కానీ అంటే నేను అవును. డబ్బులు తీసుకున్నాను అంటున్నావు, పెట్టింది నువ్వు డిపిఏ. ఆ డిపికి డిపి నీకు అదే టైంలో వచ్చింది, మళ్ళీ ఇది ఎక్స్ట్రా ఇచ్చా డిపిని సార్. ఎస్ నువ్వు సార్. డిపి 60 పెట్టావు, నీకు 12 డిపి టైమ్స్ ఇచ్చారు. ఎప్పుడైతే నువ్వు లాగిన్ అయ్యావో, నువ్వు ఇంకోలో లాగిన్ చేసావో అప్పుడు కూడా ఇచ్చేసాడు నీకు డిపి. మళ్ళీ ఎస్ అదనంగా సార్. ఇది ఇచ్చాడు, ఇది మళ్ళీ అదనంగా ఇచ్చాడు నీకు. అవును బట్ సార్. ఏమైంది ఇక్కడ జరిగింది ఏంటంటే సార్, సో ఇక్కడ 2025లో వీళ్ళు ఇప్పుడు ఈ టైంలో రావాలి సార్, ఈ అప్పటిదాకా కూడా డీపీ నడిపించాలి, ఇప్పుడు ఇక్కడ రావాలి, ఈ టైంలో రావాలి. కానీ ఏమైందంటే ఎస్ సార్. దే నోస్ ఎవ్రీథింగ్, వై బికాస్ ఎస్ దే నోస్ ఫ్యూచర్. ఎస్ ఇప్పుడు సార్. ఎస్ ఈ రోజున ఇక్కడ ఉండి 2030లో ఏం జరుగుతుందో చెప్తారు వాళ్ళు, ఈ పీవీసీ అవును. వాళ్ళు. అవును సార్. అవును. అలాంటి అవును సార్. అలాంటి నాలెడ్జ్ పీపుల్ వీళ్ళు. సో ఏమైందంటే ఎస్ ముందే సార్. గ్రహించారు వీళ్ళు. అవును. ఇమీడియట్లీ మనము చేంజ్ అవ్వాల్సిందే. ఏమవుతుందంటే ఆగస్టులో డెఫినెట్లీ. 2022 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో లాట్ ఆఫ్ చేంజెస్ రాబోతుంది. మొత్తం చేంజెస్ వస్తే మొత్తం క్రిప్టోనే ఏలుతుంది, అంటే ఇలాంటి సిస్టాలు వస్తాయని చెప్పేసి వాళ్ళకి ముందే గ్రహించి వాళ్ళు ఎస్ సార్. అందరికంటే ఒక 1 month ముందే ఇందులోకి రావడం జరిగింది. ఇక్కడ ఎస్ సార్. ఏమైంది, మొత్తము మన పబ్లిక్ ఇప్పటివరకు ఏంటంటే జస్ట్ ఐడి వేసావు, కొంతమందికి పాస్వర్డ్ కూడా తెలియదు, ఐడి కూడా తెలియదు. బట్ ఇక్కడ ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఏంటి, మళ్ళీ 5,000 రూపాయలు 6,000 రూపాయలు మళ్ళీ పెట్టడం ఏంటి, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఇవన్నీ ఎవరు పెట్టుకోవాలనే ఉద్దేశంతో సో దే విల్ గో అవును. బ్యాక్వర్డ్ సార్. అందరూ కూడా ఈ విధంగా ఎస్ సార్. జరిగిపోయింది. సో వాళ్ళకి అవును. నేను ఇప్పుడు న్యాయం చేయలేము, మనం ఇప్పుడు సమాధానం వాళ్ళకి చెప్పలేము. సో ఏంటిది ఏం కథ అని కూడా చెప్పలేము. బట్ వాళ్ళందరూ ఒక పని చేయాల్సింది ఏంటంటే సార్. ఆ టైంలో మళ్ళీ 5,000 రూపాయలతో లోనికి వస్తే, ఇప్పుడు ఆగస్టులో ఈయన వాళ్ళు 2022 ఆగస్టులో 5,000తో లోపలికి వస్తే సరే ఇక్కడ సార్. కమ్యూనిటీ కనబడుతుండే. ఆ 5,000తో వాళ్ళకు ఇప్పుడు మనము 1,00,000 రూపాయలు పెట్టిన వ్యక్తి 12 లక్షల వరకు సంపాదించాడు, ఇది 6 నెలల్లో. బట్ అవును సార్. ఆ పర్సెంటేజ్ ప్రకారం ఇతను 5,000 పెడితే దగ్గర దగ్గర ఇంకొక 12 సార్లు 5,000 ఎంత అవుతుంది సార్, 60,000. దగ్గర దగ్గర 60,000 అక్కడ ఓ 30-40 ఎస్ వేల సార్. రూపాయలు అతని చేతికి వస్తుండే. సో ఉమ్. అయిపోయింది, ఇక నాకు 32 లక్షలు అన్న కాడ నాకు 30-40 వేలు వచ్చినాయి, ఇక నేను ఉమ్. వదులుకుంటానంటే కూడా వదులుకున్న పర్లేకపోతుండే. కానీ ఏమైంది అంటే రాలేదు కదా, అవును. తప్పదు సార్, అది జరిగింది అక్కడ. ఏదైనా అందరి దగ్గర ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే రాజేష్ మంచోడు కాదు, ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు ఉండాలన్నా, లేకపోతే అందరం సిస్టమ్తో వెళ్ళాలన్నా. సో ఫస్ట్ 32 లక్షలు ఇస్తాను ఎందుకు ఇవ్వలేదు, మళ్ళీ ఎవరు పెట్టాలి 5,000, ఎవరైనా ఇవే మాట్లాడతారు. అది కాదు మరి వాళ్ళ ఎస్ పాయింట్ సార్. ఆఫ్ వ్యూలో అది కరెక్టే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాది కరెక్ట్. ఎస్ సో సార్. అందుకని చెప్పేసి 100%. ఇట్లా లాస్ట్ ఆఫ్ చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్. సో వాళ్ళకు మేలు జరగాలి అంటే ఇంక మరి సార్ ఇక మరి దాన్ని ఏమన్నారు ఇందాక, టైమింగ్. టైమింగ్. ఎస్ ఎస్ సరే సార్, అంతే సార్, అంతేగాని దానికి మనం మాత్రం పీవీసీ 100% పెరిగితే న్యాయము సార్, పీవీసీ 100% పెరిగింది అనుకోండి సార్, అవును న్యాయం మన చేయలేము లక్ సార్. బాగుండి పీవీసీ పెరిగింది అనుకోండి, దే ఆల్సో విల్ గెట్ బెనిఫిట్. ఏమన్నారు సార్, పీవీసీ మీటర్ రేటు పెరగాలి అంటే నేను డబ్బులు ఇస్తే డబ్బులు వెంటనే వెళ్ళిపోతున్నాయి. బట్ నేను యూటిలిటీలోకి తీసుకొస్తాను అన్నాడు, ఒక్కొక్కటి ఒక్కొక్క సార్. స్టెప్ అన్నాడు. ఆ స్టెప్లో ఇది ఫస్ట్ భాగము. ఇప్పుడు మీరు ఎస్ సార్. చూస్తున్నారు కదా సార్, 3-4 వేల వాల్యూమ్ ఎక్కడ, అంటే 3,000 4,000 డాలర్లు 5,000 డాలర్ల వాల్యూమ్ ఎక్కడ, ఈ రోజున 50,000 డాలర్లు చూస్తున్నాం, ఆ వాల్యూమ్ ఎక్కడ, ఎంత ఎంత చేంజ్ చూడండి మీరు. అవును సార్. అవును అంటే 1,000-2,000 చేంజెస్ కాదు కదా సార్ ఇక్కడ. సో అవును లాట్ ఆఫ్ సార్. చేంజ్, $40,000 చేంజెస్ వస్తుంది ఇక్కడ. అంటే 45-48 వేల డాలర్ చేంజెస్ వస్తుంది. మనము హిస్టరీలోకి వెళ్ళి చూడొచ్చు, మనం హిస్టరీలోకి వెళ్ళి చూస్తే ఏ రోజున ఎంత వాల్యూమ్ వచ్చింది పీవీసీ మీటర్ అనేది కూడా మనం లైవ్ లో చూడొచ్చు. సో అవును. ఈ విధంగా చేంజెస్ వస్తుంది. బట్ ఎప్పటి వరకు ఇదంతా జరగాల, ఎప్పటి వరకు ఇదంతా మనకు అనేది కొంచెం అందరికీ ఉన్న డౌటే. బట్ కాకపోతే అందరూ కూడా ఈ 0.1లో షామిల్ అవ్వాలి. అంటే షామిల్ అంటే ఏంటంటే అందరూ పాలు పంచుకోవాలి. ఇప్పుడు మీకు ఎందుకు చెప్పాను సార్, 200 వ్యాలెట్లు ఉన్నాయి, ఒక 20 వ్యాలెట్లు వాడండి అని చెప్పాను. బట్ ఇలా చెప్పడం అది కరెక్ట్ కాదా నాకు తెలియదు, బట్ చెప్పాను. You are correct, sir. You are correct. You are 100% correct. అట్లా ఇలా జరగాలి. ఇలా జరిగినప్పుడు 0.2 వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు నేనే ఉన్నాను సార్. ఫస్ట్ రోజు నేనేమనుకున్నా 30 అంటే 30వ తారీఖు నాడు నేనేమనుకున్నా అంటే నేను 0.1 అమ్మను అన్నాను. ఇక్కడనే ఇదే మీటింగ్ లో మాట్లాడాను. నేను 0.2 కూడా అమ్మను అని నేను ఇదే మీటింగ్ లో ఫస్ట్ రోజే మాట్లాడినాను. పెట్టినోని కూడా తీసేశాను. కానీ మళ్ళీ ఏం చేశాను, మనసు మార్చుకున్నాను. వై దే విల్ గివ్, మనం అనుకుంటున్నాం ఇక్కడ కరెక్టే, కానీ తను ఎందుకు ఇది తీసుకొచ్చింది, ఎందుకు ఇచ్చింది ఇక్కడ, సో ఇవ్వాలి, ఇది మనం యూటిలిటీ చేయాలి అని అప్పుడు నాకు అర్థమైంది. తర్వాత మళ్ళీ అర్థమయ్యి ఇప్పుడు నేనే ఇక్కడనే లైవ్ లో కూడా 3 వ్యాలెట్లు సేల్ అవుట్ చేయడము, తర్వాత ఎర్లీ బర్డ్లు చేయడము కూడా జరిగింది. అట్లా అంటే ఏమన్నా కదా,
ఒక పానను తీసేసా ఒక ప్రాణం పోష అంటే ఏదో సినిమాలో అంటారు కదా. ఆ విధంగా ఆ విధంగా కూడా నేను అన్ని అలా కూడా చేసాం. అలా బిజినెస్ జరగాలి అంటే మరి ఇది దాంట్లో మనం పాలు పంచుకోవాలా. రేపు పీవీసీ మీటర్ 4 రూపాయలు పెరిగినా కూడా అరే నేను కూడా పెరిగిన దాంట్లో నా ప్రమేయం కూడా ఉంది అని నాకు ఇదిగా ఉంటది అనమాట. ఆ విధంగా సార్ ఉంటది. కాన్ఫిడెంట్ ఇచ్చారు మీరు చాలా. హిందీ మీటింగ్స్ మీరు విని మీరు చెప్పిన కొన్ని పాజిటివ్ వర్డ్స్ ఇన్స్పైర్డ్ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఒక్కనే కాదు సార్, చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. బట్ నెవర్ లాస్ కాన్ఫిడెన్స్ సార్. ఎప్పుడైనా కూడా ప్రతి విషయంలో కూడా మన కాన్ఫిడెన్స్ లాస్ కాకపోతే షుడ్ బి సమ్ పేషెన్స్. ఎప్పుడైనా సార్ ఎంత కష్టపడుతున్నాయి సార్ డబ్బులు. మనం ఆ కష్టము పీవీసీ మెటా చాలా ఈజీగా ఇచ్చింది. యాక్చువల్ గా టు బి ఫ్రాంక్ చెప్పాలంటే చాలా ఈజీగా ఇచ్చింది, చాలా ఈజీగా ఇచ్చింది. మీకు అందరికి తెలుసు, మన మీటింగ్ లో ఉన్నారు అందరికి తెలుసు, చాలా ఈజీగా ఇచ్చింది. బట్ అందరికి నేను రిక్వెస్ట్ సార్, టు బి ఫ్రాంక్, ప్రతి ఒక్కళ్ళకి కూడా మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా రిక్వెస్ట్ ఏంటంటే పీవీసీ మెటా అని ఎప్పుడు కూడా తక్కువగా చూడకండి దయచేసి. ఇట్స్ గివెన్ లాట్ ఆఫ్ మనీ. కొంచెం కాన్ఫిడెంట్ ఉండండి. డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ మనీ. అదొక్కటి మాత్రం నాకు చాలా నమ్మకం సార్. యాజ్ యువర్ సజెషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్. మీకు కూడా ధన్యవాదాలు సార్. వస్తుండండి సార్, ఎందుకంటే ఇలా మనము కొన్నిసార్లు మాట్లాడుకున్నప్పుడు సో దే హ్యావ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా వాళ్ళకి పెరుగుతుంది అనమాట. చాలా పెరగాలి అంటే ఇలాంటి మాటలు బయటకు రావాలి. ఇప్పుడు మనం చెప్పుకునేదంతా ఇట్స్ రియల్లీ ట్రూ. ఎందుకంటే మనం ఏది కూడా ఇక్కడ ఎవరిని మోటివేట్ చేయడానికో లేకపోతే ఎవరిని మళ్ళా ఇప్పుడు నీ కింది నీ డౌన్ టీమ్ నో నా డౌన్ టీమ్ నో డబ్బులు పెట్టించడానికో మనం మాట్లాడిన మాటలు కాదు. ఏది జరిగింది అయితే ఉందో అదే మనం మాట్లాడుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు కూడా నాకు ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మళ్ళీ మనకు పీపీటీ వస్తుంది, మళ్ళీ మనకు పీపీటీ వస్తుంది ఖచ్చితంగా. యాజ్ ఇంత ముందుకు మనం ఎట్లయితే 2250 చేసినామో మళ్ళీ యాజ్ పర్ దట్ మనకు పీపీటీ వస్తుంది ఖచ్చితంగా. ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఐ బిలీవ్ ఇన్ గాడ్. డెఫినెట్లీ మనకు పీవీసీ మెటా పీపీటీ ఇస్తుంది. దానికి సంబంధించి మనం చాలా లాస్ట్ బిజినెస్ చేస్తాం. ఫ్యూచర్ విల్ బి ఎక్సలెంట్. సో లాస్ట్ లో ఏమవుతుంది? ఒకటే అవుతుంది సార్. థ్యాంక్ యూ. ఒకటే అవుతుంది లాస్ట్ లో. సో ప్రతి ఒక్కరి దగ్గర ఇక్కడ సార్ ఉండండి, మీరు కూడా ఉండండి. ఇక్కడ భారతి రాజు సార్ ఈసారి కూడా చాలా ఎనాలిసిస్ చేస్తారనమాట మన పీవీసీ మెటా గురించి. ఇక్కడ భారతి రాజు సార్ అని చెప్పేసి ఉన్నారు. వాళ్ళు కొంచెం కర్ణాటక, కొంచెం హిందీ, తెలుగు కలిపి మాట్లాడతారు. ఒక సార్ మాటలు కూడా విందాం. వెల్కమ్ సార్, మాట్లాడండి సార్. డెఫినెట్లీ హాయ్ సార్, నేను రాజేష్ సార్ కు ఇప్పుడు మ్యాథమెటిషియన్ లెక్చరర్స్ ఉండదు కదా సార్, వాళ్ళ పర్పస్ కి నేను ఈ రోజు మాట్లాడకే అంటే నేను ఎంట్రీ అవుతాను నేను యాక్చువల్లీ. బట్ దానికి ఇంకా రాజేష్ సార్ రావు గాని, చంద్రశేఖర్ సార్ రావు గాని, హెచ్ భారత్ శంకర్ సార్ రావు గాని, సో ఇంకొకరు వీళ్ళు కోటి వెంకటేశ్వర్ సార్ అవగాని, వీళ్ళంతా చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు సార్. నాదేమి లేదు చెప్పాలంటే. బట్ వాళ్ళ ముందర ఒక పర్సంటేజ్ అంటే నేను చెప్పచ్చు నేను సార్. నేను కాదు నేను యాక్చువల్లీ రియల్లీ చెప్పాలంటే. బట్ ఏమో నాకు తెలిసినది ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ మీకు చెప్తా ఉండదు అంతేనే. బట్ ఇంకొక అంటే ఇక్కడ నేను యాక్చువల్లీ పర్విన్ది నేను మాట్లాడకూడదు అంటే చాలా నేను చేసుకుంటా ఉంటే సార్. నేను యాక్చువల్లీ రియల్లీ చెప్పాలంటే ఇది మీరు ఇది యాక్చువల్లీ పర్విన్ కు పీవీసీ మెటా టోకెన్ కి ఇది ఎట్లా అంటే ఈ వీళ్ళకి మీది మీరంతా చెప్పాలన్నది చాలా ఇష్టమే ఉండదు. బట్ అక్కడ ఏమవుతా ఉండదు అంటే ఈ గ్రూప్లనంతా చాలా మీదంతా పెద్ద టీమ్స్ ఉండవి చెప్పాలంటే. సో లాక్స్ మెంబర్స్ టీమ్స్ ఉండవి. బట్ వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుంది టైం ఎప్పుడు అన్నది మీకు తెలీదు. ఆ టైం తెలీదు, బట్ నాలెడ్జ్ చాలా తెలిసిండదు మీకు. మాది ఇంకా ఏమీ లేదు, మాది 1% అంతే నాకు తెలిసిండది. బట్ నాకింటే మీకే ఎక్కువే తెలిసిండది. బట్ మీకు టైం తెలీదు అంతనే. ఇక్కడ
ఇక నాకు టైం తెలిసింటది, మీకు టైం తెలీదు. అంటే నాకెట్లా టైం అంటే జ్యోతిష్యం ప్రకారం నాకు టైం తెలిసింటది అంతనే. సో నేను ఒక పర్సన్స్ అస్ట్రాలజర్స్ చెప్పాలంటే సార్, మెయిన్ చెప్పాలంటే నేను అస్ట్రాలజర్స్ నేను. సో అంటే నేను లాయరు, నేను MBA పర్సన్స్ యాక్చువల్లీ. సో అంటే దీంట్లో మెయిన్ ఫేమస్ అస్ట్రాలజీ అయినదానికి నేను మీకు టైం బేసిస్ నేను చెప్పొచ్చు నేను. బట్ నాలెడ్జ్ వస్తే అంటే నాకేంటి మీకు చాలా నాలెడ్జ్ ఉండదు, నేను లేదంటే చెప్తలేదు సార్ నేను. సో ఇక్కడ ఎట్లా అంటే గ్రహాల పైన నేను ఫస్ట్ 50% తీసుకుంటే అంటే వాళ్ళు ఏం నోటిఫికేషన్ ఇచ్చింటారో అది 50% నేను తీసుకొని ఇట్టాను వాళ్ళది. ఇది 2 క్లబ్స్ మీకు చెప్తా ఉండా సార్ నేను. ఇప్పుడు మ్యాథమెటిషియన్స్ లెక్చరర్ ఒక చెప్పరి పరలు కొరలు అనెక్స్ ఇది. సో వాళ్ళ పర్లువింది ఎట్లుంటది అంటే నమ్మక రియల్లీ గ్రేట్ వాళ్ళు. సో చెప్పాలంటే సో ఎలా అంటే ఎప్పుడే కానీ మ్యాథమెటిషియన్ అంటే అక్కడే జ్యోతిష్యం ప్రకారం 2nd హౌస్ వస్తుంది. సో 2nd, 6th హౌస్, 10th హౌస్ అంతా వస్తుంది జ్యోతిష్యం ప్రకారం. అంటే వాళ్ళ దగ్గర మనీ అక్కడ ఉంటది అంటే అర్థమట చెప్పాలంటే. సో 8th, 12th హౌస్ వస్తుంటే అమౌంట్ లాస్ అవుతుంది అంటే అర్థమట చెప్పాలంటే. సో అదే అంటే వాళ్ళతో ఎంతే అమౌంట్ ఉంటానో అక్కడ రొవ్వంతో అక్కడ లాస్ అవుతుంది లేదు అంటే కదా. ఎట్లా దశ భుక్తి అంతర్భుక్తి అంటే టైం ఉంటుంది సార్. అది ఆ టైంలో వాళ్ళ నాలెడ్జ్ ఏముంటుంది, వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళ 6th సెన్స్ వర్క్ అవుతా ఉంటది అంటే అర్థం అది చెప్పాలంటే. సో పరళ్ళు కొరలు అనేసి వాళ్ళకి ఎట్లా వాళ్ళ ఒక ఐడియా వాళ్ళు చెప్తా ఉండరు. పర్లువింది డెఫినెట్ 100% మే, జూన్, జూలై నింటి నెక్స్ట్ ఇయర్ 2027 లోపలనే ఇదంతా ఎక్కువ పర్లువిన్ వెబ్సైట్ ఓపెన్ అయ్యే అవుతుంది సార్. పక్కా చెప్తా ఉండే త్రూ అస్ట్రాలజీ నేను చెప్తా ఉండదు నేను. సో సార్ మాట్లాడిద్దాం, ఒక 5 నిమిషాలు మాట్లాడిన తర్వాత మనం మాట్లాడదాం. పాయింట్ నేను ఏం చెప్తాను అంటే ఎవరును పెద్ద లీడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ప్రెజరైజ్ చేయొద్దండి. డెఫినెట్ అవుతుంది. ఇయరే డిఫరెంట్, ఇప్పుడు అయ్యేదే డిఫరెంట్. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళకి ఏమంటే ఒక టైం ముందర దేవుడు ఏమి చేసకలేదు చెప్పాలంటే, లీడర్స్ ఏం చేసకవుతుంది. ఇప్పుడు టైం వచ్చేదే మే, జూన్, జూలై నుండి 2027 డిసెంబర్ లోపలనే ఇదంతా చాలా పర్విన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఆటోపల్ అమౌంట్ ఇచ్చేస్తారు. సో అదంతా నడుస్తారు. బట్ నేనే ఎట్లా చెప్పొచ్చు, గ్రహాల పైన చెప్పొచ్చు, వాళ్ళకి టైం తెలీదు. లీడర్స్ వాళ్ళకి నాలెడ్జ్ తెలిసిండది, అంతా పక్కా పర్విన్ ఓపెన్ అవుతుంది అంటే చాలా తెలిసిండది. బట్ టైం తెలీదు వాళ్ళకి చెప్పాలంటే. సో బట్ ఇంకొక నేను ఎలాంటి వర్క్ ప్రెజర్ వేసేదండి. టైము వస్తుంది, టైం వచ్చే వరకు వెయిట్ చేయాల చెప్పాలంటే. నెగిటివ్ పర్లువిన్ PVC నెగిటివ్ తీసుకొని పోయొద్దండి డెఫినెట్లీ. సో ఇప్పుడు వాళ్ళు ఏం నోటిఫికేషన్ ఇచ్చిండారు అంటే ఫస్ట్ పేజ్, 2nd పేజ్, 3rd పేజ్ అంటే 3 పేజ్లను వాళ్ళు చెప్పిండారు చెప్పాలంటే. ఇప్పుడు మాది నడుస్తూ ఉండదు, ఫస్ట్ పేజ్ లో నడుస్తూ ఉంటుంది సార్ ఇది. సో అంటే ఫస్ట్ పేజ్ అంటే ఏది, సీట్ పార్ట్నర్ అంటే నడుస్తూ ఉంటది. సో సీట్ పార్ట్నర్ అంటే ఇక్కడ సో ఇప్పుడు ఏం నడుస్తుంది, 200 వాళ్ళు ఇచ్చిండది 200% రిడెంప్షన్ పర్పస్ కి వాళ్ళు ఇచ్చిండది వాళ్ళు. సో అది ఎప్పుడు 2023 జనవరి మంత్ లోనే ఇచ్చిండది వాళ్ళు. అది 2023 రిడెంప్షన్ 200% ఇచ్చినాక వాళ్ళు టోకన్ ఫార్మింగ్ కి ఆప్షన్ ఇచ్చలేదు వాళ్ళు. ఇది ఒక్క పాయింట్ అబ్జర్వ్ చేయండి సార్ మీరు. సో అంటే సో అది లోపలనే 2022 డిసెంబర్ లోపలనే అప్పుడు పర్లువిన్ అకౌంట్ కు ఆప్షన్ ఇచ్చిండ్రి, టోకన్ ఫార్మింగ్ కు ఇచ్చిండ్రి చెప్పాలంటే. పరల్ టు అమిత్ ఏమేం ర్యాంక్ ఉండదు, ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సో ఆ టోకన్ ఫార్మింగ్ చేయొచ్చు అంటే ఇచ్చింది. బట్ 200% రిడెంప్షన్ ఇచ్చినాక, సెటిల్మెంట్ ఇచ్చినాక టోకన్ ఫార్మింగ్ ఇచ్చలేదు వాళ్ళు చెప్పాలంటే. సో అంటే టోకన్ ఫార్మింగ్ కి అక్కడ ఇంకో ఆటోపోల్ అమౌంట్ వాళ్ళు ఇచ్చలేదు. ఇది రిడెంప్షన్ అంటే యాదే ఒక PVC టోకన్ రైజ్ అవ్వాలా అంటే సో ఒక ఇన్స్టిట్యూషన్, ఒక సిస్టమ్ నింటూ సో వాళ్ళు ఒక లంసమ్ అమౌంట్ ఇచ్చింటారు. సో వీళ్ళేం చేస్తారు అంటే ఇది సిస్టమ్ వాళ్ళు
సో అమౌంట్ ఇచ్చినాక ఆ 200% పీవీసీ మెటీరియల్ టోకెన్ రైజ్ చేసేకి అందరూ ఒక సీట్ పార్ట్నర్ దానికి వాళ్ళు పెట్టిండారు. సీట్ పార్ట్నర్ అంటే పెట్టిండారు, షేర్ హోల్డర్ అంటే పెట్టిండారు, కో ఫౌండర్ అంటే పెట్టిండారు ఫస్ట్. సో అంటే మేము వాళ్ళకి ఒక గ్రూప్ అయ్యి ఒక సపోర్ట్ ఇవ్వాలా అంటే వాడు చెప్తా ఉండదు వాళ్ళు. సో అట్లంటే సో మేమేం చేయాలంటే అంటే బిఎన్బి చార్జ్ కట్ అవుతుంది చెప్పాలంటే. సో దాన్నింటి సో వాళ్ళేం చేస్తా ఉండరు అంటే సో రిడమ్షన్ అవుతాయి అంటే పీవీసీ మెటీరియల్ టోకెన్ ఇది ఫస్ట్ పేజ్ లో నడుస్తా ఉండదు సార్. ఇది ఇంకా సెకండ్ పేజ్ ఎప్పుడు తీసుకొని వస్తారు అంటే సో అది perlwin.com అది వాళ్ళు ఏం చెప్పిండారు, సెకండ్ పేజ్ తీసుకొని వచ్చేది మార్కెటింగ్ ప్లాన్ అయింటది, అది టోకన్ ఫార్మింగ్ అయింటది. అంటే అదే పర్మనెంట్ ప్లాన్ ఇప్పుడు నడుస్తూ ఉండేది అంతా ఫస్ట్ పేజ్ లో నడుస్తూ ఉండదు సార్. ఇదంతా కంప్లీట్ నడుస్తూ ఉండదే ఫస్ట్ పేజ్. సో ఒక వాళ్ళు ఇచ్చినది ఇంకా సెటిల్మెంట్ కాదు, వాళ్ళు ఇచ్చిన రిడమ్షన్ పర్పస్ అంతే, దానికి సెటిల్మెంట్ ఇచ్చిండది అని తెలిస్తే టోటల్ అమౌంట్ సెటిల్మెంట్ కాదు ఇది చెప్పాలంటే. ఇది సెటిల్మెంట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టోకన్ ఫార్మింగ్ లను ఒక లంసమ్ అమౌంట్ ఇచ్చి ఒక ఆటోపలెంట్ అమౌంట్ ఇచ్చి అది కంప్లీట్ వాళ్ళు సెటిల్మెంట్స్ ఇస్తారు. సో అక్కడ పర్లువింది ఆటోపల్ సిస్టమ్ బంద్ అవుతుంది అక్కడ చెప్పాలంటే. ఆ అమౌంట్ వాళ్ళేం చేస్తారు అంటే టోకన్ ఫార్మింగ్ కి యాడ్ చేసి క్రైటీరియా 1 2 3 4 5 అట్లా ఒక ప్లాన్ తీసుకొని వచ్చి సో అక్కడ సో పర్లువిన్ ఫస్ట్ పర్లువిన్ లోన మింట్ కాయిన్ అంటే ఉండదు సార్ అది. సో మేము యాక్చువల్లీ 2019 ఇంటనే నేను ఆ పర్లువిన్ లోన సో నేను ఫస్ట్ అకౌంట్స్ తీసుకొని ఉండేది June 20th. జూలై 2nd 3rd 2019 క్వార్టర్స్ తీసుకొని వాడు నేను రియల్లీ చెప్పాలంటే. సో అక్కడింటే కాదు 2015 ఇంటనే ఇది నేను ఆడింటేనే 2015 రీసెర్చ్ చేసేటవాడు నేను యాక్చువల్లీ. మంత్లీ కరోనా టైంలను వాళ్ళు ఏం చెప్తా ఉండ్రి అంటే పెద్ద పెద్ద లీడర్స్ నేను చెప్తా ఉండేది. సో కరోనా అంతా ఒక పర్పస్ కి ఆటోపలు తక్కువ ఇస్తా ఉండరు అంటే చెప్తా ఉండ్రి, అంటే అకౌంట్ అవుతలేదు తక్కువ ఇస్తా ఉండరు అంటే చెప్తా ఉండ్రి. నేను అప్పుడు నమ్మిండలేదు. ఇలా వీళ్ళదేమో ఒక ప్లాన్ ఉండేది, ఏమో నడుస్తూ ఉండేది అంటే అంత ఫుల్ క్లియర్ కట్ నాకు తెలిసింది లేదు. బట్ నాకు ఎట్లా తెలుసు అంటే 2019 ఇంటనే నేను ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయింది అకౌంట్ పర్లు అంతా. సో అప్పుడే ఒకే టైంనే సో ఒక 15-20 days క్వార్టర్స్ నేను అప్డేట్ చేసుకుంటే నేను అక్కడ ఏమాయా అంటే సో ఆడింటను సో 2018 ఇంటను సో నేను అకౌంట్ మంత్లీ ఎంత అకౌంట్ అవుతా ఉండదు అంటే నేను ఒక బుక్ నేను రాసింటే అంటే నేను కంప్లీట్ ఒక్కొక్క మంత్ లో ఎంత అకౌంట్ రిజిస్ట్రేషన్ అవుతా ఉండదు అంటే నేను రాసింటే అంటే పరల్ ఒక అకౌంట్ అవుతా ఉండదు అంట. అక్కడ ఏమవుతుంది అంటే 30,000-35,000 అవుతా ఉంటే ఫస్ట్ ఒక పరల్ అంటే అకౌంట్ ఎట్లా రాస్తా ఉంటాయి అంటే సో యాదో ఒక యూట్యూబ్ ఛానల్ దాంట్లోన వస్తా ఉండే. ఇప్పుడు మార్చ్ మంత్ ఫస్ట్ నుండి యాదో ఒక యూట్యూబ్ ఛానల్ అయినా సో అదే 30th వరకు అకౌంట్ నంబర్ ఈ అకౌంట్ రిజిస్ట్రేషన్ అనేది ఒక వస్తా ఉండే. అట్లా ఫస్ట్ అకౌంట్ ఎట్లా రిజిస్టర్ అయింటది స్టార్టింగ్ నంబరు ఎండింగ్ ఏముండదు ఆ అట్ట తీసుకొని నేనేం చేస్తా ఉంటే ఒక్క మంత్ ఇది ఎంత అకౌంట్ అవుతా ఉండదు అంటే నేను అంత క్యాలిక్యులేషన్ తీసుకుంటా ఉంటే నేను అట్లా అదే టైప్ అనే నేను అప్ టు నేను 2022 వరకును ఎండ్ వరకును నేను కంప్లీట్ నిన్న తీసుకొని ఇన్ఫర్మేషన్స్ అదే టైప్ లోనే. సో కరోనా వచ్చి కదా 2020 మార్చ్ మంత్ లోన సో 24th ఏమిది ఒక నోటిఫికేషన్ వచ్చింది. సో కరోనా నుండి బయటికి పోయొద్దండి అంతా ఆన్లైన్ చేయండి అంట. సో ఆటి వరకు అది అయినాక అంతా నేను మంత్లీ ఎంత అకౌంట్ అవుతా ఉండేది అంటే అంత క్యాలిక్యులేషన్ చేసుకుంటే నేను వస్తా ఉంటుంది సార్. నేను అప్పుడంతా 30,000 35,000 40,000 అంతే అవుతా ఉండే టైంలోనే సో ఆటోపోలు ఎక్కువ ఇస్తా ఉండ్రి చెప్పండి, ఫాస్ట్ వస్తా ఉండ్రి. అది అయినాక మార్చ్ ఏప్రిల్ మే జూన్ 2020 కరోనా అయినాక సో 1,20,000 1,10,000 ఇదే వస్తా ఉంటే ప్లాన్ వచ్చే ఒక టైంలోన 1,10,000 1,20,000 1,50,000 వీటి వరకు ఎక్స్ట్రా అకౌంట్ అవుతా ఉండే చెప్పాలంటే. అట్లా అవుతా ఉండను ఏమి అకౌంట్. బట్ ఆటోపల్ అంటే పర్లు అనేది చాలా ఒక్కొక్కరికి సీరియట్ రవంతనే వస్తా ఉండే
అంటే ఫ్రెషర్ కావుగానే సో అక్కడ రావాలి కదా సార్, అక్కడే లేదు, తక్కువ మెంబర్స్ ఇస్తామండి. అంటే నాకు అప్పుడే డౌట్ వచ్చాయి, వీళ్ళ ప్లానింగ్ ఏమో ఉండదు, బట్ నాకు అప్పుడు ఏమని నాకు తెలియదు నాకు. బట్ జ్యోతిష్యం ప్రకారము అక్కడ నా టైం, ఇక్కడ మా టైం ప్రకారము ఇక్కడ ఏమో అంత మంచిది అవుతా ఉండదు ప్రకారము, గ్రహాలు ఇస్తా ఉండేది మంచిది అవుతా ఉండదు, బట్ డిలే అవుతా ఉండదు అంటే చూపిస్తా ఉండదు. ఇక్కడ ఆటోపల్ చూస్తే ఇక్కడ తక్కువ వస్తా ఉండదు ఈడ. సో ఇక్కడ ఏమో నడుస్తా ఉండదు అంటే నాకు అనిపిస్తా ఉండ. సో బట్ లీడర్స్ ఏం చెప్తా ఉండ్రి అంటే పెద్ద ఒక్కొక్క లీడర్స్ వాళ్ళు కరోనా ఇంటి సో అకౌంట్ తక్కువ అవుతా ఉండదు అంటే చెప్తా ఉండ్రి. బట్ అక్కడ ఇంకా తక్కువ అవుతా లేదు, ఎక్కువనే అవుతా ఉండదు. బట్ వాళ్ళ ప్లాన్ ఏముండే అంటే సో మింట్ కాయిన్ ఇది అప్పుడు ఇంకా మింట్ కాయిన్ ఉండే ఎప్పుడు అంటే 2015 ఇంకొక ప్లాన్ ఏమంటే 2015 డిసెంబర్ ఒక టైం ఫస్ట్ మింట్ కాయిన్ లాంచ్ చేస్తారు వాళ్ళు. సో ఆడి నుండి 2017 మార్చికి 2015 $1 లాంచ్ చేసి 2017 మార్చ్ ఏప్రిల్ మంత్కి $196 పోయింది సార్ అది. సో వాళ్ళు ఏం ఏంటంటే అక్కడ ఒక $75 పెడితే అంటే $1 అప్పుడు 75 ఉండే అప్పుడు 75 రూపీస్ పెడితే అంటే $196 పోయిండే ఎప్పుడు. సో 2017 మార్చ్ ఏప్రిల్ మంత్ సో అప్పుడేమాయ మా ఇండియన్ రూపీస్ ప్రకారం 16,000-17,000 రూపీస్ ఏమో అప్రాక్సిమేట్లీ ఏమో అవుతా ఉండే చెప్పాలంటే. ఆ వాళ్ళేం చేస్తారు అంటే ఇంకొక అది 10 lakhs కి ఒక టెస్టింగ్ కి ఇచ్చిండ్రి. ఆయనకు 2017 సో మార్చ్ ఏప్రిల్ మంత్ రీఫ్రెష్ చేసి $1 లాంచ్ చేస్తారు వాళ్ళు. అది అయినాక సో 2000 ఆడింటే సో వాళ్ళేం చేసి అట్లే చేసుకుంటూ వస్తుంది. సో 2008 ఆటే వరకు ఈ పరలో ఇది ర్యాంక్ వైజ్ అట్లా ఏమీ ఉండలేదు. ఇది 2018 సో వాళ్ళేం చేస్తారు పర్వాలు అంటే ఒక ర్యాంక్ తీసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ తీసుకొని వచ్చి. సో 2018 జనవరి తీసుకొని వచ్చింది అది. సో అది అయినా 2018 వరకు అయినాక 2019కి కొరలు, వనెక్స్, క్వాడ్స్, అమెథిస్ట్ అంటే తీసుకొని వచ్చి చెప్పాలంటే. 2020 టోపేజ్ తీసుకొని వచ్చి 2021 డైమండ్ అంటే రూబ్ అంటే తీసుకొని వచ్చి ఆయనక బ్లాక్ బిలియన్ తీసుకొని వచ్చారు. అది డిఫరెంట్. అంటే ఇక్కడ ఏమవుతా ఉండేది అంటే 2019 ఈ కొరలు అంటే తీసుకొని వచ్చి 2017 నుంచి $1 లాంచ్ చేసి వాళ్ళేం చేసి 2018 ర్యాంక్ వైజ్ తీసుకొని వచ్చి పరల్లో ఇది. అప్పుడేమాయ అంత ర్యాంక్ వైజ్ కి కొరలు ఏమేమి ర్యాంక్ వస్తారో అది దానికంతా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలంటే ఈ పరలకి 32 lakhs, కొరలకి 1 crore 33 lakhs, ఇట్లా ఇది 1x 3 crores సంథింగ్, వాటికి 39 crores ఇట్లా ఏమని ఇది కమిటెడ్ ఒక అమౌంట్ ఆయా, ఒక ఫిక్స్ అమౌంట్ ఆయా. వాళ్ళేం సార్ అందరూ దీనికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని పోయారు. సో అక్కడ మింట్ కాయిన్ ఎవరు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. అప్పుడేమాయ అంటే $1 ఉండదు 2019 దీనికి 2019 ఒక 95 అప్రాక్సిమేట్లీ వచ్చిండే. $95 వచ్చిండే, ఒక $85-90 ఏమో వచ్చిండే అప్రాక్సిమేట్లీ. సో అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముండే $300-400 పోవాల ఒక మింట్ కాయిన్ అన్నది వాళ్ళ మైండెడ్ ఉండే సార్ అది. సో బట్ వాళ్ళ మైండెడ్ ఏమంటే వాళ్ళది ఏమేంటే హైఫై ఎక్స్పెక్టేషన్స్ వెరీ హై ఉంటుంది వాళ్ళది. సో వాళ్ళది ఏమి అంటే చిన్న పుట్ట వాళ్ళ మైండెడ్ కాదు వాళ్ళది. రియల్లీ చెప్పాలంటే వాళ్ళు చిన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏమే చేస్తాను గ్రోయింగ్ పీరియడ్ ఉండాలా అన్నది వాళ్ళు చాలా మైండెడ్. పర్వీన్ పీయూసీ మెథడ్ ఒక వీళ్ళు ఏం చేస్తూ ఉంటారో వీళ్ళది వాళ్ళ హై ఎక్స్పెక్టేషన్ ఉండే వాళ్ళు చాలా హై ఎక్స్పెక్టేషన్స్. సో దానికి వాళ్ళేం చేసి ఫస్ట్ $196 ఉండదు 2017 డిసెంబర్ $196 పోయింది. అక్కడ 2017 $1 రీఫ్రెష్ చేసి అదంతా ఏమేమి అమౌంట్ అదంతా సెటిల్మెంట్ చేసి అదే $196 అందరూ ఒక ఫిక్స్ చేసుకుని అందరికీ lakhs టుగెదర్ అమౌంట్ తీసుకుండ్రి మింట్ కాయిన్లైనా. వాళ్ళు ఇచ్చినది ఒక్కొక్క దాంట్లోనూ ఎవరికును లాస్ ఉంటే చూపించలేదు వాళ్ళు
చెప్పాలంటే. సో అందరికీ ప్రాఫిట్ ఇప్పుడు ప్రాఫిటబుల్. అది ఏమంటే మీకు చెప్తాను, ఒక్కొక్కే పాయింట్ చెప్తాను సార్. సో ఇక్కడ వాడు లాస్ ఉంటే ఎవరికి చేసలేదు నా ఇంటెన్షన్ ఏంటి. బట్ ఏమంటే రవ్వంత ఈ క్రిప్టో కరెన్సీలు వచ్చినాక రవ్వంత అది నాలెడ్జ్ తెలీదు వీళ్ళకి, దానికి చెప్తారు. అది ఎట్లా అది లాస్ అవుతుంది, ఎట్లా ప్రాఫిట్ అవుతుంది అంటే మీకు చెప్తాను లాస్ట్ కి. ఫస్ట్ వీళ్ళ మైండ్ ఫస్ట్ నుంచి ఇది ఏం నడుస్తా ఉండదు అంటే నేను మీకు చెప్తా ఉంటా సార్ ఇది. సో అక్కడ 2017 నుండి $1 అంటే వాళ్ళు $95 అంటే అక్కడ అదే సేమ్ పీరియడ్ కే $100 తగ్గా. అంటే వాళ్ళ మైండ్ అంటే $1 into $95 పాయ చెప్పాలంటే. సో బట్ ఫస్ట్ టైం $196 పాయ అంటే అక్కడ $100 తగ్గా. యాలా ఈ ర్యాంక్ తీసుకొని వచ్చి కొరలు నెక్స్ట్ ర్యాంక్ వైజ్ తీసుకొని వచ్చినదరికి అందరూ దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ర్యాంక్ వైజ్ పర్లు వెనుక దీనికి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొరలు ఇది మింట్ కాయిన్కి ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. సో అప్పుడు వాళ్ళ మైండెడ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్యూచర్ నుండి వాళ్ళు ఏమే ఉండి కానీ ఇక్కడ ఈ అమౌంట్ అంతా తీసుకొని మింట్ ఏం క్రిప్టో కరెన్సీ చేసుకున్నారంటే అప్పుడే వాళ్ళు ప్లాన్స్ చేసుకొని ఉంటారు. అంటే అదంతా మాకు తెలీదు చెప్పాలంటే. బట్ 2019 కరోనా వచ్చి కదా వాళ్ళకి అది మంచి టైం అయ్యాది చెప్పాలంటే. సో అది ఎట్లా అంటే 2020లోనా సో మార్చ్ మంత్ వరకు 30,000-40,000 పర్ అకౌంట్ వరకు అవుతా ఉండదు. ఇంకా పోతా 1,10,000 1 lakh ఎవ్రీ మంత్ అవుతా ఉండదు సార్. ప్రతి ఒక్క మంత్ నేను క్యాలిక్యులేషన్ చేస్తా ఉంటే నేను ఫస్ట్ యూట్యూబ్ లోనే ఫస్ట్ డే యాదో ఒక రిజిస్ట్రేషన్ ఒక అకౌంట్ చూపిస్తా ఉంటే. సో అట్లే డైలీ చూపిస్తుంది. నేనేం చేస్తానంటే ఫస్ట్ ఎండ్ తీసుకుంటా ఉంటే ఫస్ట్ ఎండ్ ఎప్పుడు అకౌంట్ రిజిస్ట్రేషన్ అయ్యా, సో యా నంబర్ రిజిస్ట్రేషన్ అయ్యా లాస్ట్ ఆ మంత్ ఎండ్ అకౌంట్ నంబర్ ఆయా అదంతా క్యాలిక్యులేషన్ దిగి మంత్లీ నేను ఎంత అకౌంట్ అయ్యా అని తీసుకుంటా ఉంటే నేను. సో ఇదంతా తీసుకుంటే ఇంకా చెప్పాలంటే 1,20,000 ఇట్లంతా అవుతా ఉంటా పర్ మంత్. అంటే ప్లాన్ కొత్త ర్యాంక్ వైజ్ ప్లాన్ బి ఇట్లా తీసుకుని వచ్చే టైంలోనా ఇంకా ఎక్కువ అవుతా ఉంటాయి చెప్పాలంటే. సో బట్ సో అప్రాక్సిమేట్లీ ఆవరేజ్ అంటూ 1 lakhs పై 1,10,000 అవుతా ఉంటాయి మినిమం అంటాను. సో అక్కడ ఇంకా చిన్నప్పుడు సీనియర్ ఒక ర్యాంక్ పోతా అది తక్కువ అవుతుంది. ఓకే అట్లీస్ట్ ఫ్రెషర్ కాదు రావాలా లేదు, అక్కడ ఫ్రెషర్స్ కును సో ఫస్ట్ రౌండ్ వస్తా ఉండలేదు. సో అక్కడే నాకు డౌట్ వచ్చి అక్కడ వీళ్ళు ఏమో ప్లాన్ ఉండదని నాకు అర్థమయ్యా. నాకు వాళ్ళేం చేస్తే అంటే అదంతా అమౌంట్ను ఆటోపులు ఇయ్యలేదు. సో అదంతా అట్లే పెట్టుకనిండ్రి. సో వీళ్ళేం చేసిరి అంటే సో పర్ మింట్ కాయిన్ అంటే ఇది ఏముండదు 2019 వరకు $85-90 వచ్చే ఒక టైంలోనా ఇది ఎక్కువ అవుతలేదు అని వాళ్ళు తీసారు కదా. వీళ్ళేం 2020లోనా వీళ్ళు మింట్ కాయిన్ ని ఇదంతా ఏముండదు సెటిల్మెంట్ చేసుకోండి మీరు అంటే $95 ఏముండదు అంతా అమౌంట్ వాళ్ళు సెటిల్మెంట్ చేసిరి. అంటే ఇంకా రిమైనింగ్ అది ఏమేమి సెటిల్మెంట్ చేసిరి అంటే వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఉండేది క్రిప్టో కరెన్సీ తీసుకొని రావాలా అన్న ఒక మైండ్ ఎట్ ఉండే వాళ్ళకి. ఎలాంటే $196 వాళ్ళ ఎక్స్పెక్టేషన్ పైలేదు. ట్రోల్ అని వస్తా ఉంటాయి $300-400 అంటే వస్తా ఉంటాయి. సో ఆ డాలర్ కి ఎక్స్పెక్టేషన్ వాళ్ళకి రీచ్ అయ్యలేదు. సో దానికి వాళ్ళేం చేస్తారు అక్కడ తీసుకొని ఈ ఈ ర్యాంక్ అంత అమౌంట్ అంతా ఏముండదు అంతా కలెక్ట్ చేసుకుని అట్లే పెట్టుకుంటారు వాళ్ళు చెప్పాలంటే. దానికే వాళ్ళు అమౌంట్ ని ఆటోపోల్ అంటే ఎక్కువ రిలీజ్ చేయలేదు. అంటే చేస్త్రీ ఎప్పుడు చేస్త్రీ 2000 అది 21 దాంట్లోనా చేస్త్రీ 2022లోనో స్టెప్ చేస్తారు. ఆ టైంలోనే వాళ్ళని చేసి విత్డ్రాల్ బంద్ చేస్తారు వాళ్ళు. ఎలా అంటే ఆ విత్డ్రాల్ ఇస్తే అంటే సో అమౌంట్ ఎక్కువ పోతుంది విత్డ్రా చేసుకుంటే అక్కడ వాళ్ళు కలెక్ట్ అమౌంట్ ఏముంటుందో అది వాళ్ళు ఏమి క్రిప్టో కరెన్సీ ఏం కన్వర్ట్ చేసుకునేలా ఒక మైండ్ ఎట్ ఉంటుందో ఫ్యూచర్ ఇది ఎక్కువ చేయాలా కరెన్సీ పీవీసీ మెటల్ టోకెన్ ఎక్కువ చేయాలని ఒక అట్లే అంటే మా ఏం పర్లివిన్ అకౌంట్ వాళ్ళకి అంతా ఏముండరో వాళ్ళకి అంతను ఒక సపోర్ట్ ఫైనాన్షియల్ స్ట్రాంగ్ చేయాలన్న ఒక పర్పస్ కి అదంతా అమౌంట్ అట్లే పెట్టుకొని ఉంటారు సార్. అది ఒక పాయింట్. సో ఇది దానికే పర్లివిన్ ఆనక స్టెప్ బై తీసుకొని వచ్చి ఈ అమౌంట్ అంతా ఎవరుది ఏం వేస్ట్ అయ్యలేదు. ఇప్పుడు వాళ్ళేం చేసిండారు ఫస్ట్ వాళ్ళేం చేస్తారు అంటే రాయల్టీ ఇస్తాము అంటే చెప్పరు వాళ్ళు.
సో రాయల్టీ అనక వాళ్ళ మైండ్ చేంజ్ చేసి మేమేం చేస్తాం, రాయల్టీని రివార్డ్ ఇస్తాము అంటే చెప్పరి. రివార్డ్ అంటే అది గ్రేటర్ రివార్డ్ ఇస్తాము అంటే అది సీడ్ ఫండింగ్ రివార్డు. సో టోకన్ ఫార్మింగ్ రివార్డ్ అంట అర్థం సరే ఇది చెప్పాలంటే. సో అంటే సో ఇది కంపెనీ దాంట్లో ఒక ప్రాఫిట్ రాయల్టీ ఏమేంటే కంపెనీ అంటే పర్లివిన్ సిస్టమ్లోన ఏం ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ ని రాయల్టీ అంటారు సార్. ఇది బోనస్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్, రాయల్టీ అమౌంట్ అంటారు. ఈ అమౌంట్ ఇది ఏం పాత వాళ్ళదంతా ఈ అమౌంట్ పెట్టుకనిండ్రో ఒక ప్రాఫిట్ అంటే ఇట్లా ఓకే. ఇది ప్రాఫిట్ ఎట్లా అంటే వీళ్ళు ఈ అమౌంట్ ని కరోనా టైం ఏంటి ఏమి పెట్టుకొని వాళ్ళేమో ఏమి లాకర్స్ వేసుకొని అట్లా పెట్టుకొని లేదు సార్. ఇది ఈ అమౌంట్ అంతా డిఫరెంట్ క్రిప్టో కరెన్సీలను వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసింటారు వాళ్ళు చెప్పాలంటే. సో అంటే బిట్ కాయిన్ అవు కానీ ఇథేరియం ఇంకో సింగపూర్ అంటే యావో ఒక్కొక్క దాంట్లో అంతా ఇన్వెస్ట్మెంట్స్ చేసిండారు. సో అంటే అక్కడ వాళ్ళు ఎంత మేము డిలే చేసిండారో అక్కడ మా ఇన్వెస్ట్మెంట్ పెట్టిండ అమౌంట్ అంటే అంతా దాంట్లోనూ వాళ్ళు అమౌంట్ ఎక్కువనే అవుతా ఉండదు. సో ఆ అమౌంట్ అంతా తీసుకొని వస్తారు. ఇప్పుడు ఎప్పుడు తీసుకొని వస్తారు అంటే Perlwin.com ఓపెన్ అవ్వాలి, ఆటోపల్ అమౌంట్ ఇచ్చే ఒక టైంలో ఆ అమౌంట్ అంతా తీసుకొని వచ్చి దీనికి కేపిస్తారు. అది అప్పుడు సెకండ్ పేజ్ తీసుకొని వస్తారు. సో అంటే సార్ ఏమి అంటే సో ఇప్పుడు నెక్స్ట్ ప్లానింగ్ ఇప్పుడు సరే ఇప్పుడు గ్రేటర్ రివార్డ్ అంటే చెప్పి అంటే ఇది ఈ గ్రేటర్ రివార్డ్ అంటే అది రాయల్టీ ఇన్కమ్ ఇదంతా ఏమేమి వస్తా ఉండదు. ఇది ఈ అమౌంట్ అంతాను కంప్లీట్ సో ఒక పర్లివిందు ఒక బోనస్ అమౌంట్ యాక్చువల్లీ ఒక ప్రాఫిట్ అమౌంట్. సో ఈ అమౌంట్ ఈ 200% టైప్ వాళ్ళు ఇచ్చిండారు. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాదే తీసుకుందాము. ఇప్పుడు నేను పెట్టిండదే 100 ఇప్పుడు నేను అక్కడ 1 lakh పెట్టిండది నేను నాకు 40 lakhs ఆయా చెప్పాలంటే. నేను వచ్చినది అట్లే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే పోతే నేను నాది 122 అకౌంట్స్ నేను తీసుకొని నేను యాక్చువల్లీ. సో అంటే అప్ టు 1x వరకు చేసుకుని నేను అమెథిస్ట్ పర్సన్ అవుతుంది. నేను అక్కడ నేను క్వార్టర్స్ పర్సన్ ఫస్ట్ క్వార్టర్స్ 7 అకౌంట్స్ 9 అకౌంట్స్ ఉండే నాకు. ఆనాక నేను లాస్ట్ 2022 ఎండ్ లోపల 122 అకౌంట్స్ తీసుకుంటే సో నాది అంత 1x అయిందా. సో ఒక్క అకౌంట్ అమెథిస్ట్ అంటే వచ్చినది నేను అట్లే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుని వస్తే నేను. సో అంటే నేను ఇప్పుడు అంతా నేను రిడమ్షన్స్ తీసుకుంటే 200% $40,000 వచ్చింది అది నాకు. అదంతాను నేను 3 అకౌంట్లనే తీసుకుంటే నేను అంత కంప్లీట్. ఎలాంటే విత్ ఇన్ 24 hours నైట్లను ఒక మిడ్ నైట్ ఒక 200% ఇది ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇచ్చిండ్రి నాకు. అంత అకౌంట్ ఒకే దాంట్లో 3 అకౌంట్లనే నేను ట్రాన్స్ఫర్ తీసుకుంటే నేను చెప్పాలంటే. దాన్ని అంటే 3 అకౌంట్లనే నాకు 40,000 వచ్చా. ఓకే. అప్రాక్సిమేట్ ఒక 40,000 అంటే 40 lakhs టైప్ ఒక రూపీస్ ఒక $1 అనుకుంటాను 40 lakhs. ఇప్పుడు 40 lakhs అంటే నేను అక్కడ తీసుకునిండది నేను చెప్పాలంటే ఒక్క 80,000 to 1 lakh నేను విత్డ్రా తీసుకునిండాను. అంటే ఇంకా బీపీ చార్జెస్ అంటే అది ఇది అంటే ఒక 2 lakhs నేను విత్డ్రా తీసుకునిండాను నేను. అంటే ఇంకా 38 lakhs దాంట్లో ఎట్లా టోకన్ స్టేకింగ్ లైన్ అంటే 50% పోయింది, టోకన్ ఫార్మింగ్ అంటే 50% పోయింది చెప్పాలంటే. సో అంటే ఈ టోకన్ స్టేకింగ్ టోకన్ ఫార్మింగ్ ఇది అట్ట వాలెట్ స్టేకింగ్ దాంట్లో పాయింట్ అది, వాలెట్ ఫార్మింగ్ దాంట్లోనే పాయింట్ అది. ఇదంతా ఏం నడుస్తూ ఉండదు అంటే ఇదంతా ఫస్ట్ పేజ్ నడుస్తూ ఉండదు సార్. ఇదంతా అంటే వాడు ఏం చెప్పిండారు ఫస్ట్ ఒక నోటిఫికేషన్ అంటే ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్ అంటే చెప్పిండారు. ఇప్పుడు ఏం నడుస్తా సారీ అంటే సార్ మీరు అంటే చెప్తున్నారు చాలా బాగా, బట్ కొంచెం కంక్లూజన్ తీసుకురండి సార్. ఇప్పుడు ఏమిటి ఇప్పుడు ఫస్ట్ పేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఇప్పుడు నడుస్తూ ఉండదే ఫస్ట్ పేజ్ ఇప్పుడు చెప్పాలంటే. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పిండారు అంటే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ చూసుకుని థర్డ్ పేజ్ లో రివార్డ్ ఇస్తాము అంటే చెప్పిండారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ పేజ్ ఇప్పుడు మేమెంత వాళ్ళ స్టేకింగ్ మేము చేసిండామో సో వాళ్ళ ఫార్మింగ్ ఏం చేసిండామో ఇదంతా థర్డ్ పేజ్ తీసుకొని పోతా ఉంటాం సార్ మేము అదే టైప్నే. సో ఇప్పుడు సెకండ్ పేజ్ తీసుకొని వస్తూ ఉంటారు టోకన్ ఫార్మింగ్. అంటే ఎప్పుడు సెకండ్ పేజ్ తీసుకొని వస్తారు, టోకన్ ఫార్మింగ్ ఎప్పుడు చేస్తారు, అది Perlwin.com ఓపెన్ అయినాక ఆటోపల్ అమౌంట్ ఇచ్చినాక అక్కడ రొవ్వంతా ఒక రివార్డ్ అంటే ఒక అమౌంట్ ఇచ్చి అప్పుడు అది
ఒక అది తీసుకొని థర్డ్ పేజ్ తీసుకొని వస్తారు. అంటే ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అని థర్డ్ పేజ్ తీసుకొని వస్తారు. అంటే ఇప్పుడు మేము తీసుకుంటా ఉంటామో ఇవంతా రివార్డ్ పర్పస్ తీసుకొని పోతా ఉంటాం సార్. ఇప్పుడు ఇదంతా ఎప్పుడు థర్డ్ పేజ్ తీసుకొని వస్తారు. అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదే టోకన్ ఫార్మింగ్ మార్కెటింగ్ ప్లాన్. అదే ఇది ఫైనల్ స్టేజ్ సార్. అది అప్పుడు perlwin.com ఓపెన్ అయినాకనే ఇదంతా నడుస్తూ ఉండదు సార్. ఇది సో ఇది ఏమంటే రవ్వంత వెయిట్ చేయండి సార్. నెక్స్ట్ ఇయర్ మే జూన్ నుండి సో జూలై నుండి నాకు 2000 నెక్స్ట్ ఇయర్ నాకు 90% గ్యారంటీ ఉండేది. మే జూన్ నుండి డిసెంబర్ లోపల perlwin.com పక్కా ఓపెన్ అవుతుంది అన్నది. సో బట్ ఇప్పుడు మా గ్రాహకుల ప్రకారం దశ భుక్తి అంతర్భుక్తి, అది భుక్తి అనేది మే జూన్ జూలై నుండి అక్కడ 3 years వరకు ఆ భుక్తి ఉంటది. అంటే ఒక మేనేజర్ లెవెల్ ఆ టైప్ ఉంటుంది. అది 3 years మాకు గ్రహ హెచ్చు అంటే అట్లీస్ట్ 2027 ఎండ్ లోపలనే perlwin.com పక్కా ఓపెన్ అవుతుంది. అంతా ర్యాంక్ హోల్డర్స్ ఏముండదో వీళ్ళకి అంతను అమౌంట్ ర్యాంక్ వైజ్ సో అమౌంట్ అక్కడ ఇచ్చేస్తారు. సార్ ఇంకొకటి వాళ్ళు ఏం చెప్పింటారు, సెకండ్ పేజ్ వచ్చే వరకు మీది డిపిని అంతా మేము సురక్షితంగా మేము పెట్టుకుంటాం మేము అంటే చెప్పింటారు వాళ్ళు. సో ఆటి వరకు అంటే ఇప్పుడు సెకండ్ పేజ్ వచ్చినాక సో అదే ఒరిజినల్ ప్లాన్ టోకన్ ఫార్మింగ్. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ అమౌంట్ అంతా దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేపించి సో ఇదంతా అదే పర్మనెంట్ తీసుకొని పోతారు సార్. బట్ ఆటి వరకు రవ్వంత వెయిట్ చేయండి సార్. ఇది నేను ఇంకా చెప్పాలంటే ఇది ఇంకా ఎక్కువ ఉండదు. జస్ట్ ఒక హెడ్లైన్స్ టైప్ నేను రవ్వంత మీకు చెప్తా ఉండదు సార్. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఇచ్చారు. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. సో వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. ఎందుకంటే సార్ చెప్పాలంటే యాక్చువల్లీ 1 hour వరకు ఇవ్వాలి సార్కి, నాకు తెలుసు ఆ విషయము. బట్ కాకపోతే ఏమైతే మనది నైట్ టైం కనుక సో ఇలాంటి సార్కి ఏం చేయాలంటే మనము స్టార్టింగ్ లో ఇస్తే ఆ సారు 1 hour అంటే కొంచెం అంతా చెప్పగలుగుతారు. అయినా చాలా విషయాలు సార్ చర్చించడం జరిగింది. 100% సార్. అందరికి ఒకేసారి ఇదంతా కూడా అర్థం కాదు. బట్ ఏంటంటే నేను ఏం చేస్తానంటే మిడిల్లో రేపటి నుంచి కావచ్చు, ఎల్లుండి నుంచి కావచ్చు, సార్ చెప్పిన విషయాల్ని మీకు క్లియర్ కట్ గా మళ్ళీ మనం వచ్చే తెలుగులో అంటే సార్ చెప్పారు మనకు అర్థమైంది. బట్ కొంతమందికి అర్థం కాదు. బట్ నాకు నాలాంటి వాడిని కానీ ఇప్పుడు మన ఈసారి కానీ ఇప్పుడు అందరికి కొంతమందికి పూర్తి అర్థమై ఉంటుంది. సో వండర్ఫుల్ ఎక్స్ప్లెనేషన్. బట్ అది పర్లమెంట్ ఓపెన్ అవుద్ది కాదు అనేది అదొక్క పాయింట్ పక్కన పెడితే మిగతా అన్ని కూడా 100% ఇట్స్ కరెక్ట్ సార్. సో మేబీ దాన్ని మనం కూడా యాక్సెప్ట్ చేసి చూస్తే మేబీ అవ్వచ్చేమో, చూద్దాం. నో ప్రాబ్లం సార్. ఎనీవే సో మంచి విషయాన్ని తెలియజేశారు ఈరోజు మన భారత్ రాజు సార్. సో థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. అందరి తరపున కూడా మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సో మీకు నేను ఒక రోజు ఏం చేస్తానంటే సార్, మళ్ళీ కూడా ఈ విషయాలు ఇంకా ఏవైతే మిగిలిపోయిన విషయాలు ఉన్నాయో అవి మరి రేపు ఫ్రైడే బట్ సండే మీకు ఫ్రీ ఉంటుందా సార్? ఫ్రీ ఉంటే కనుక సో నేను ఎర్లీగా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అలా అంటే మీరే నాకు మీది నా నెంబర్ మీ దగ్గర ఉంది వాట్సాప్ కనుక నాకు మీరు ఒక రోజు 2 రోజుల ముందు నేను రేపు ఫ్రీ లేకపోతే ఎల్లుండి ఫ్రీ అని నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు నేను మీకు ఎర్లీగా నేను మీకు వెల్కమ్ చెప్తాను. సో అప్పుడు మీకు ఒక 1 hour వరకు కూడా మాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. మేము ఇంకా కూడా మీ ద్వారా కొన్ని విషయాలు వినాలని అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సార్. ఇక మరి పార్ట్నర్స్ మరి చాలా టైం అయింది కనుక నేను కూడా పొడిగించాను. అందరికీ నమస్తే. సో మై పార్ట్నర్ ప్రతి ఒక్కరికి అటెండ్ అయిన వాళ్ళకి మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్తే. జై పీస్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. రేపు 9 నిమిషాలకు మీట్ అవుదాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే. సో ఆల్మోస్ట్ చాలా మంది నిలబోయారు. ఓకే ఎనీవే గుడ్ నైట్ సార్. అందరికి నమస్తే. జై పీస్